శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆలోచన అంటే ఏమిటి? ఆలోచనకు మూలము ఏమిటి? ఆలోచన ప్రక్రియకి ఆలోచనకి తేడా ఏమిటి? ఆలోచనకి జ్ఞాపకానికి గల తేడా ఏమిటి? జ్ఞాపకము ముందా, ఆలోచన ముందా? ఇదండి వీరి ప్రశ్న. ఆలోచనలు అనేవి ఒక్కొక్కటిగా మనకి వస్తూ ఉంటాయి. ఆలోచనల సమూహము, జ్ఞాపకముల సమూహము మొత్తాన్ని కలిపితే మనస్సు అంటారు. అంటే మన లోపల ఒక్కొక్కటిగా వస్తున్న ఆలోచన అంటే ఒకటిగా వస్తుంది. ఇప్పుడు ఇది నా పెన్ను అనేటువంటి ఒక భావన మనకు లోపల కలిగింది. లేదా నాకు ఒక పెన్ను ఉన్నది, నాకు ఒక భార్య ఉన్నది, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు ఒక కూతురు ఉన్నది, కుమార్తె ఉన్నది, ఏదో ఒక విషయం ఒకటిగా అలా ఒక్కొక్కటిగా ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉంటాయి. మనకి మెలకువలో ఉన్నంతసేపు జరిగే ప్రాసెస్ ఇది. దానికి మనుషులు పెట్టుకున్న పేరు ఆలోచన. ఒకటైతే ఆలోచన, బహువచనం ఆలోచనలు, ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. రోజు అసలు మనం జీవించాలి అంటే ఆలోచన అనేదే నేను ఈ శరీరంతో బ్రతుకుతున్న మనిషిని అనే సత్యాన్ని మనకు చెప్తుంది. ఆలోచన లేకపోతే మనం ఎవరో మనకు తెలియదు. అసలు మనకు తెలియచేస్తున్నది ఆలోచన, మన చేత క్రియ చేయిస్తున్నది ఆలోచన, మన చేత ప్రపంచాన్ని గుర్తించేలా గ్రహించేలా చేస్తున్నది ఆలోచన. అలా మనం గుర్తించి గ్రహించిన విషయాలన్నీ మనలో జ్ఞాపకాలుగా ముద్రించబడుతున్నాయి. అంటే జ్ఞాపకాలుగా ఉంటున్నాయి, ముద్రించబడుతున్నాయి, ప్రింట్ అవుతున్నాయి, నిక్షిప్తం అవుతున్నాయి. ఇవన్నీ వాడుక భాషా పదాలు. కానీ శరీర చర్య అలా ఉంది. దానికి ఏ పదం ఎలా అర్థమైతే అలా తీసుకోండి. అది శరీరపు చర్య. శరీరంలో సృష్టి పెట్టిన విధానం అలా ఉంది. ఇవన్నీ కూడా మన శరీరములోని శక్తిలో, ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. ఏంటవన్నీ? శరీరము ద్వారా గ్రహించబడినవి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. రస అంటే రుచి, గంధం అంటే వాసన. ఇలా 5 రకములుగా మనం నిత్యము గ్రహిస్తూనే ఉంటాం. మెలకువంతా జీవించటము అంటే అర్థం గ్రహించటము అని. ఇలా గ్రహించినవన్నీ జ్ఞాపకాలుగా లోపల ప్రాణశక్తిలో నిలువ చేయబడుతున్నాయి, కలిసిపోయినాయి. అందులో అవి బ్రతికే ఉంటున్నాయి. అయిపోయిన విషయం కాదు అది. శరీరపరంగా అయిపోయిన విషయం గ్రహించడం. తిన్నావా, తాగావా, తిరిగావా, అనుభవించావా, ఏదైనా అది శరీరపరంగా అప్పటికి అయిపోయిన విషయం. కానీ అంతర్గతంలో ప్రాణశక్తిలో అది అయిపోయిన విషయం కాదు, ముద్రింపబడిన విషయం, ప్రాణశక్తిలో దాచుకోబడిన విషయం. అలా విషయాలన్నీ దాచుకోబడినటువంటి ప్రాణశక్తి యొక్క ప్రదేశము పేరు. అంటే ఎంత ప్రదేశంలో అవన్నీ నిక్షిప్తమవుతున్నాయో, ప్రింట్ అవుతున్నాయో, దాచుకోబడుతున్నాయో ఆ ప్రదేశము పేరు మనస్సు. ప్లేస్ పేరు అది. ఒక ఊరికి మొత్తం ప్లేస్ ఒకటే భూమి మీద, కానీ దాన్ని ఓల్డ్గా డివైడ్ చేసుకుంటాం. ఒక ఊరికి ఒక పేరు పెట్టుకుంటాం, ఒక సందుకు ఒక పేరు పెట్టుకుంటాం, ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. అలాగే అనంతమైనటువంటి ఆత్మశక్తి మనలో ప్రాణశక్తిగా ఉన్నది. అది అనంతం, సర్వవ్యాపకం. ఏంటి అనంతం, సర్వవ్యాపకం అంటే మహిమ లేదు, మాయ లేదు, అద్భుతం లేదు, దానికి బుర్ర చింపుకోక్కర్లేదు. మన చుట్టూ ఉన్న ఆకాశమే, మనకు కనపడుతున్న ఆకాశమే, మన చుట్టూ ఉన్న ఖాళీ కూడా ఆకాశమే. ఆకాశం అంటే పైనని కాదు, మొత్తం ఆకాశమే. ఆ ఆకాశమే సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి. అదే మనలో ప్రాణశక్తిగా కూడా పనిచేస్తుంది. సరే, అదంతా తర్వాత తెలుస్తుంది. ఆ ప్రాణశక్తిలో ఈ శరీరంతో నేను గ్రహించిన విషయాలన్నీ ఆ ప్రాణశక్తిలో ఉంటున్నాయి. నిక్షిప్తం అవుతున్నాయి అనుకోండి, ప్రింట్ అవుతున్నాయి అనుకోండి, అందులో దాచుకోబడుతున్నాయి అనుకోండి. కానీ మొత్తానికి ప్రాణశక్తి చేత శరీరం కదిలి గ్రహించబడుతుంది కనుక ప్రాణశక్తిలో కలిసిపోతున్నాయి. అయితే మొత్తం ప్రాణశక్తిలో కలిసిపోయినాయా? కాదు. ప్రాణశక్తి మొత్తం 100% అనుకుంటే
అందులో ఒక 1%, అంటే 0.1%, 1% మళ్ళీ 100 భాగాలు చేస్తే అందులో 0.1% కూడా ఇవి మనసుగా ఏర్పట్టలేదు. అంటే ఈ ప్లేస్, మనసున్న ప్లేస్, ఇవి ముద్రింపబడే ప్లేస్, ఇవి దాచుకోబడే ప్లేస్. ఎందుకంటే ప్రాణశక్తి అంత విశాలమైంది, అది అనంతమైంది, సర్వవ్యాపకమైంది, అది ఆకాశ స్వరూపం. దాన్నే ఆకాశ స్వరూపంగా నాది నేను అనే భావనను వదిలేసినప్పుడు ఆత్మశక్తి అంటారు. నేను అనే భావనలో మాట్లాడుతున్నప్పుడు దాన్నే ప్రాణశక్తి అంటారు. అప్పుడు నాలోని ప్రాణశక్తి అంటాను నేను. ఎందుకని భాషా ఉపయోగం అంతే. అది మనకు అలా భాషలో అర్థం అవటం అనాదిగా వచ్చింది. మన ముందు తరాల వాళ్ళు అలాగే చెప్పారు. దాన్ని గజిబిజి చేయకుండా అదే పదాలను వాడుతూ అలాగే చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే గ్రంథాలన్నీ ఇంచుమించుగా అలాగే చెబుతాయి. కానీ ఆత్మశక్తిగా దాన్ని తెలుసుకున్నప్పుడు సత్యం అర్థమవుతుంది. అలా ప్రాణశక్తిలో అతి కొద్ది భాగంలో ఈ విషయాలన్నీ ముద్రించబడుతున్నాయి. దాని పేరు మనసు. ఆ మనసులో ఉన్నవన్నీ ఏంటి? జ్ఞాపకములు. అన్ని జ్ఞాపకములు, అవే భావములు, అవే జ్ఞాపకములు, అవే ఆలోచనలు. అయితే ఆలోచన అన్నప్పుడు ఆలోచన అనే పదం ఎందుకు పెట్టాలి? జ్ఞాపకం అని పెట్టొచ్చు. కంటే ఆలోచన అనేది ఆలోచించటానికి అనువుగా, అంటే మనం మళ్ళీ దాన్ని థింకింగ్ పవర్గా, దాని గురించి మనం అక్కడ లోపల ఒక ప్రక్రియ జరుగుద్ది, ఆలోచన ప్రక్రియ. అంటే జ్ఞాపకం అంటే అలా ఉండిపోయింది, గుర్తొచ్చింది, అలా ఉండిపోయింది అంతే. కానీ ఆలోచన అలాగదు, ఒక ప్రక్రియ జరుగుతుంది లోపల. అది ఇప్పుడు ఆ ప్రక్రియ కదుపుతుంది, శరీరాన్ని కదుపుతుంది, కదులుతుంది శరీరం. ఇది చెయ్యాలి, ఇలా చెయ్యాలి. అయితే లోపల అదంతా ఒక ప్రాసెసింగ్ అవుతుంది ఆలోచన ప్రక్రియ. మామూలుగా అది జ్ఞాపకం, మామూలుగా అది భావం. కానీ ఆలోచన అన్నప్పుడు పేరేంటి అంటే అది ఒక ప్రాసెసింగ్గా, పనిగా వచ్చింది, క్రియగా వచ్చింది. భావముగా లోపల ఉన్నప్పుడు భావం అంతే, జస్ట్ భావ ఎరుకుంది. నేను మనిషిని అని భావ ఎరుకుంది, నేను ఫలానా మనిషిని అని భావ ఎరుకుంది, నా పేరు ఇదని జ్ఞాపకం ఉంది, నా ఇల్లు, నా వాళ్ళు, నాది, నావి, నా వాళ్ళు, నేను, మొత్తం గుర్తుంది నాకు. అది గుర్తుంది. అవి గుర్తుండటం అంతా జ్ఞాపకాలు, అవే భావాలు. గుర్తున్నది అసలు మన ఏమీ కదపకుండా గుర్తున్నది, అవన్నీ జ్ఞాపకాలు, అసలు మన ఏం చేయట్లేదు. భావములు అన్నప్పుడు అవి నాలో భావోద్వేగములకు గురవుతున్నాను. మంచి భావాలు గుర్తొచ్చినప్పుడు ఆనందంగా ఉంటున్నాను, చెడు భావాలు గుర్తొచ్చినప్పుడు దుఃఖంకి లోనవుతున్నాను, భయభావాలు గుర్తొచ్చినప్పుడు భయానికి లోనవుతున్నాను. కానీ నిజంగా అది గుర్తు రావడమే, జ్ఞాపకం గుర్తు రావడమే, అక్కడ ఏం ప్రక్రియ లేదు, కానీ దానికి గురవుతున్నాను. అవి భావములు, అవే మొత్తం. జ్ఞాపకములుగా అవి మన ఏం కదపట్లేదు, భావములుగా అవి గుర్తొచ్చినప్పుడు కదుపుతున్నాయి. జ్ఞాపకములుగా ఉన్నాయి అంతే, ఉన్నాయి, గుర్తున్నాయి లోపల అన్నీ అంతవరకే. గుర్తుందా? గుర్తుంది అంతే. భావము అన్నప్పుడు నన్ను కదుపుతుంది, నాలో కదిలిన భావము, దానికి అనుగుణంగా నేను కదులుతా, అంటే శరీరం కదులుతుంది. అదే లోపల అంతరంగంలో భావ మార్పు జరుగుద్ది, శరీరం కదలకపోవచ్చు. అంతరంగంలో భావ భయం కలుగుద్ది, భావ దుఃఖం కలుగుద్ది, భావ సుఖం కలుగుద్ది, భావరూపంలో అన్నీ అనుభవిస్తూ ఉంటాను. భావములు అన్నప్పుడు భావోద్వేగములకు గురవుతూ ఉంటాను. జ్ఞాపకములు అంటే ఏం లేదు, గుర్తున్నాయండి అంతే. నాకు ఇన్ని ఉన్నాయని గుర్తున్నాయి అంతే. ఆ గుర్తున్న విషయాలను తీసుకొని నేను ఆనందిస్తున్నప్పుడు, నేను దుఃఖిస్తున్నప్పుడు, నేను భయపడుతున్నప్పుడు అవి భావోద్వేగములు. అదే ఒకటి ఆలోచనగా శరీరాన్ని కదపడానికి వచ్చినప్పుడు ఆలోచన, అదొక ప్రక్రియ లోపల జరుగుతుంది, ఆలోచన ప్రక్రియ. ఇప్పుడు ఒక ఆలోచనని పట్టుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటాను నేను, ఇంకా ముందుకెళ్తూ ఉంటాను. థింకింగ్ పవర్, ఆలోచన శక్తి. అంటే ఒక ఆలోచనను ఆధారంగా చేసుకొని ఒక విషయాన్ని, ఒక ఆలోచనని ఆధారంగా చేసుకొని, ఏంటి? జ్ఞాపకాల్లోంచే, భావాల్లోంచే, గ్రహించిన వాటి నుంచే ఇంకా ముందుకు ప్లాన్ చేస్తూ ఉంటాను. అలా ఆలోచన ప్రక్రియల ద్వారానే మొత్తం ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నీ మనిషి చేత కనుక్కోబడినాయి. మనం అనుభవించే అన్ని వస్తువులు, మనం ఉపయోగించుకునే భాషలన్నీ,
ఆ భాష పదాలు అక్షరాలు అన్నీ కూడా ఆలోచన ప్రక్రియలోంచి వచ్చినాయి. దానికి సూచిక ముందేదో ఉంది, నాకు భావ వ్యక్తీకరణ చేయాలని ఉంది. ఎందుకంటే నాలో భావం తెలుస్తుంది నాకు. ఆ భావాన్ని నేను బయటకు వ్యక్తీకరించాలంటే ఎలా అన్నప్పుడు భాష అవసరమైంది. ఆలోచన మథనంలోంచి భాషలు పుట్టిని, భావ వ్యక్తీకరణ జరిగింది. అనేక మనిషికి అవసరమైన అనేక వస్తువులు మనిషికి అనుకుంటూనే ఉన్నాడు. ఇదంతా ఆలోచన ప్రక్రియ, మేధోమథనం. ఆలోచన అనేది మనిషికి ఉన్నటువంటి ఒక అద్భుత వరం. అయితే ఆ వరాన్ని శాపంగా మార్చుకుంటావా వరంగా ఉంచుకుంటావా అనేది మన ఇష్టం. ఎందుకనంటే చెడు ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు అణుబాంబులు కనుక్కున్నారు, అది కూడా ఆలోచన నుంచి పుట్టింది. అనేక మెడిసిన్స్ కనుక్కున్నారు, అది కూడా ఆలోచన నుంచి పుట్టింది. ఇప్పుడు అణుబాంబులన్నీ ఏం చేస్తున్నాయి? వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరగచ్చు. అలాగే తుపాకీలు కనుక్కున్నారు, దానివల్ల రక్షించడానికి పోలీసు వ్యవస్థకి మిలిటరీ వ్యవస్థకి ఉపయోగంగా ఉంది, మనుషుల్ని రక్షించడానికి. కానీ ఒక దుర్మార్గుడు ఎదుటి మనిషిని నాశనం చేయడానికి, దోచుకోవడానికి, చంపేయడానికి అదే ఉపయోగపడుతుంది. అలా ఏదైనా ఒక కత్తి కావచ్చు, ఒక పెన్నీసు కావచ్చు, నువ్వు అంటే మనిషి చేత ముందు కనుగొనబడినవన్నీ ఆలోచన ద్వారానే జరిగింది. ఈ ఆలోచనకు మూలం ఏంటి అంటే తాను ఇంతకు ముందు తెలుసుకున్నా, తనకు అవసరమైన అక్కడ ఉన్న అవన్నీ అక్కడ ఉన్నాయి. మూల పదార్థాలన్నీ అక్కడ ఉన్నాయి. వాటిని ఎలా మార్చుకుని వినియోగించుకోవాలి అనేది ఒక ఆధారతను బేస్ చేసుకుని ఆలోచించడం మొదలు పెడతాడు. పక్షులు ఎగురుతున్నాయి, ఒక ఆధారత ఉంది అక్కడ, పక్షులు ఎగురుతున్నాయి. మనిషిగా నేనెందుకు ఎగరలేను అని ఆలోచించాడు. పక్షిలో ఎగరగలిగితే అని ఆలోచించాడు. పక్షి ఎలా ఉంటుందో చూశాడు. పక్షి రెక్కలు టపటపలాడిస్తే ఎగురుతుంది, అలాంటి విమానాలు కనుక్కున్నాడు. ఆకాశంలో నేను ఎగరలేను కానీ నేను వస్తువుని ఎగరేసి అందులో కూర్చొని వెళ్ళగలనని ఆకాశంలో విమానాలు కనుక్కున్నాడు. నేల మీద అనేక వాహనాలు కనుక్కున్నాడు. ఇవన్నీ ఆలోచనలే. మూలం ఒకటి ఉంటుంది, ఆ మూలంలోంచి వచ్చింది. ఆ మూలం కనపడతా ఉంటుంది సృష్టిలో, ఎక్కడ పక్షి మూలంగా కనపడింది. అలా అన్నింటికి ముందు మూలపు ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది, దీని నుంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే నీటిలో అనేక రకాలైనటువంటి జీవులు జీవిస్తున్నాయి. మరి నేను నీటిలో ఎందుకు ప్రయాణించకూడదు అన్నాడు. పడవలు కనుక్కున్నాడు, బోట్లు కనుక్కున్నాడు, షిప్పులు కనుక్కున్నాడు. నీటిలో మునిగిపోకుండా, ఏ వస్తువైన నీటిలో మునిగిపోద్ది, మునిగిపోకుండా ఎలా అనేది కనుక్కున్నాడు. నీటి మీద నీటితో ప్రయాణం మొదలుపెట్టాడు. నీటి అడుగున జలాంతర్గాములు కూడా వేసుకొని వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇలా అనేకం కనుక్కున్నాడు మనిషి. ఇవన్నీ ఆలోచన ప్రక్రియలో జరిగినాయి. అంటే లోపల ఒక శక్తి తనను అన్వేషించుకుంటా ఉంటది. అదే మన ప్రాణశక్తి, అదే ఆనందాత్మశక్తి. ప్రతి మనిషిలోనూ మీరు కూర్చుంటే మీలో మీరే మిమ్మల్ని అంటే మీలోని శక్తే ఒక ఆలోచన ప్రక్రియగా అన్వేషిస్తూ ఉంటుంది. నిరంతరం ఇది ఎలా చేయొచ్చు, ఇది ఎలా పొందొచ్చు, ఇది ఎలా గ్రహించవచ్చు, ఇది ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇది ఎలా చెప్పొచ్చు, ఏదైనా ఎలా చేయొచ్చు అని. చాలా చిన్న విషయం. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకి చెప్పకుండా ఇంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడం అలవాటు చేసుకుంటారు. అవి ప్రేమ వ్యవహారాలు కావచ్చు, సిగరెట్లు కావచ్చు, తాగుళ్ళు కావచ్చు, బయట ఏదైనా సినిమాలు కావచ్చు, షికారులు కావచ్చు. అసలు ప్రతి మనిషి పక్క మనిషికి తెలియకుండా అనేకం ఆలోచిస్తూ ఉంటాడు లోపల. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అవసరం కావచ్చు, అనవసరం కావచ్చు, ప్రతి మనిషి. అయితే మానవ జీవితంలోనే ఇప్పుడు నా భర్తకి తెలియకుండా ఇవన్నీ అలా చేయొచ్చు. మంచి కావచ్చు, చెడు కావచ్చు, అది వేరే విషయం, అక్కడ విషయం కాదు. మన నిత్య జీవన సరళిలో విషయాలు మనకు బాగా అర్థమవుతాయని చెబుతున్నది. చెడు కాదు, మంచి కాదు, మన ప్రక్రియ అన్నప్పుడు లోపల మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ కూర ఎలా ఉండొచ్చు, ఇంకా వెరైటీగా ఎలా ఉండొచ్చు, ఈ వంటకాలు ఎలా చేయొచ్చు, ఇంకా వెరైటీగా ఎలా చేయొచ్చు. ఆలోచన లేకుండా, ఆ ఆలోచన మథనం లేకుండా, ఆలోచన ప్రక్రియ లేకుండా మీకు ఎస్టిమేషన్స్ రావు. ఒక టీ పెట్టేటప్పుడు నలుగురు టీ తాగాలంటే ఎన్ని నీళ్లు పోయాలి, ఎన్ని పాలు పోయాలి, ఎంత టీ పొడి వేయాలి అనేటువంటిది ఆలోచన మథనంలో మీకు ఎస్టిమేషన్ ఉంది. అది అలవాటుగా మారిపోయినాక మళ్ళీ అలవాటుగా మారిపోయి రోజు నలుగురిగా పెడుతున్నారు అనుకోండి, ఆలోచన ప్రక్రియ అంత అవసరం ఉండదు. యథాతథంగా పాతదే చేసుకెళ్ళిపోతారు, అంటే పాత జ్ఞాపకంతో చేసుకెళ్ళిపోతారు.
ఆ జ్ఞాపకంలో ఉంది ఆలోచనే, కానీ అక్కడ మథనం లేదు, మేధో మథనం లేదు. అందుకని ఎప్పుడు నలుగురికి పెడితే రొటీన్ అది, అనే నీళ్లు అంటే గుర్తుండిపోయింది, జ్ఞాపకంతో పనిచేసేస్తాం అక్కడ, గుర్తుండిపోయింది. కాదు 6గురికి పెట్టాలనుకోండి, మళ్ళీ ఆలోచన ప్రక్రియ మారుద్ది. నలుగురికి అయితే ఎన్ని పోసాను, 6గురికి అయితే ఎన్ని పోయాలి, 8 మందికి అయితే ఎన్ని పోయాలి, 2కి అయితే ఎన్ని పోయాలి, కొలతలన్నీ మారిపోతాయి. అందుకని ఇప్పుడు ఒక కొత్తది చేసేటప్పుడు ఆలోచన ప్రక్రియ మొదలవుతుంది, ఆలోచన ప్రక్రియ సాగుతుంది. పాతది చేస్తున్నప్పుడు రొటీన్గా ఉంటుంది. అందుకే మనిషికి బోరు కొట్టడానికి కారణం ఏంటంటే పాతవన్నీ బోరు కొడతాయి. మనిషి చూసిన సినిమా చూడ్డు, వేసుకున్న బట్టలు కొత్త బట్టలే, కానీ వేసుకున్న బట్టలు మళ్ళీ వేసుకుంటుంటే కొత్తగా అనిపించదు. కారణం ఏంటంటే లోపల జ్ఞాపకంగా ఉండిపోయింది, పాత పడిపోయింది, అంటే ఫిక్స్ అయిపోయింది. మనిషికి ఒక టింజ్ క్రియేట్ అవుతుంది ఎప్పుడు కొత్తదనం. ఎక్కడ అంటే ఆలోచనలో. ఆలోచించడానికి నీకు దొరకాలి, కొత్తది ఎప్పుడు ఆలోచింపజేస్తూ ఉంటుంది. మన దగ్గర లేని వస్తువు, మన దగ్గర లేని విషయం, మనకు తెలియని విషయం, మనం ఇంతకుముందు గ్రహించని విషయం, ఇదంతా కూడా మనకి ఆలోచనని కలిగిస్తుంది. ఆలోచన ప్రక్రియ మన అంతరంగంలో జరగడానికి ఉపయోగపడుతుంది. అంటే అది ఆలోచనల మథనం, లోపల ఆలోచనల కదలిక. శరీరం కదలొచ్చు, కదలకపోవచ్చు. అందుకని మనిషికి బోరు కొట్టడం అనేది అక్కడ ఉంది. అసలు మనిషి బోర్డమ్ ఫీల్ అయ్యేది ఎక్కడ అంటే ఆలోచనలకి కొత్తదనం దొరకాలి. పాతదానికి ఆలోచన మథనం అక్కర్లా, జ్ఞాపకాలతో జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక బైక్ కొనుక్కున్నాడు అనుకోండి, కొత్తలో దాన్ని ఆనందిస్తాడు. ఎంత గొప్ప వస్తువు అయినా, ఎంత గొప్ప విషయమైనా, ఎంత గొప్ప మనిషి అయినా, ఏదైనా సరే ఎంత గొప్పదైనా కొత్తలో మొదట్లో దాన్ని ఆనందిస్తాడు, తర్వాత అసలు మొత్తం మానేస్తాడు ఆనందించడం. అని దీనికి మీకు ఒక ఉదాహరణ చెబుతాను. మన ఇంటి ముందు గార్డెన్లో చక్కగా గులాబీలు పెంచాం, ఒక గులాబీలు తోట పెంచాం. రోజు పొద్దున్నే లేవగానే గులాబీల తోట చూస్తాం, పువ్వులు ఏమన్నా వచ్చినాయని. జస్ట్ పెంచుతున్నాం కాబట్టి మీద అవగాహన ఉంటుంది, వాటిని చూడాలనిపిస్తూ ఉంటుంది, అందుకే పెంచుకుంటున్నాం. ఒక అద్భుతమైనటువంటి గులాబీ పువ్వు ఒకటి వికసించింది ఒకరోజు. నెంబర్ 1 అది ఎక్కడో తెచ్చేసాం. రొటీన్ గులాబీల కంటే చాలా పెద్దది, చాలా అద్భుతమైన కలర్. అది ఆ కలర్ కూడా ఎక్కడ దొరకదు. తలుపు తీసి బయటకు రాగానే చూడగానే రొటీన్ అలవాటుగా తీసాం, చూసాం. చూడగానే ఆ గులాబీ పువ్వు విచ్చుకొని ఉంది. ఎంతో ఆనందం వేసేసింది. దాని దగ్గరికి వెళ్ళాం, కాసేపు దాన్ని అలా ముట్టుకున్నాం, పట్టుకున్నాం, ఆనందించేసాం. ఎందుకంటే మనం పెంచుకుంటున్నాం కాబట్టి. అదేదో మనం సృష్టించామన్న భావన కలుగుద్ది. ఓకే, బాగుంది, అయిపోయింది. కాసేపటికి ఇంట్లోకి వెళ్ళాం, మళ్ళీ లేచంగా కాలకృత్యాలు తెచ్చుకుని కాఫీ తాగి ఆ కాఫీది పట్టుకొని మళ్ళీ ఆ పువ్వుని చూద్దామని వచ్చాం. ఆనందంగా ఉంది, కానీ మొట్టమొదటిసారి కలిగినంత ఆశ్చర్యము కలగలేదు. ఇప్పుడు ఆశ్చర్యం లేదు, ఆనందం ఉంది. ఎందుకని? మొట్టమొదటిసారి చూసినప్పుడు ఆశ్చర్యం ఉందంటే కొత్తదనం ఉంది, టింజ్ ఉంది అక్కడ. దాన్ని మీరు ఇంకా భావించుకోండి, ఎందుకంటే విషయాలు ఉదాహరణగా చెబుతున్నా. మొట్టమొదటిసారి చూసినప్పుడు తలుపు తీయగానే బయట ఎదురుగా చూడటం అలవాటు, రోజు కొత్త పువ్వులు ఏమొచ్చినాయి అని. ఎందుకంటే నేను పెంచుకుంటున్న గార్డెన్ కాబట్టి. అప్పుడు పువ్వు కనపడగానే ఆశ్చర్యం వేసింది. మొట్టమొదటిసారి ఆశ్చర్యం వెళ్ళి దాన్ని ముట్టుకొని పట్టుకొని అంతా దాన్ని అంటే తీసుకుంది లోపలికి, గ్రహించింది. ఇప్పుడు అది జ్ఞాపకం అయిపోయింది, లోపల జ్ఞాపకం అయిపోయింది. పువ్వు ఇప్పుడు లోపల ఉంది. అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి చూడపోయినా లోపల చూసుకోవచ్చు. నేను అదే ధ్యాసలో లోపలికి వచ్చాను, కాలకృత్యాలు తీర్చుకున్నాను. అదే ధ్యాసలో కాసేపు చక్కగా ఆనందపడుతున్నాను, మంచి పువ్వు వచ్చింది అనుకుంటున్నాను, చుట్టూ ఉన్న వాళ్ళకి చెబుతున్నాను. అలా ఏదో కాఫీ గ్లాస్ పెట్టుకొని మళ్ళీ బయటకు వచ్చాను, దాన్ని ఒకసారి చూద్దామని. ఇప్పుడు ఆనందంతో చూస్తున్నాను, ఆశ్చర్యం లేదు. ఎందుకో తెలుసా? అది జ్ఞాపకంగా నా లోపల తలలోనే ఉంది, బయట ఉంది. నాలో లోపల ఉంది ఆ పువ్వు. ఇప్పుడు జ్ఞాపకము అంటే ఇప్పుడు ఆనందం మాత్రమే ఉంది. బెల్ల పెంచుతున్నాం మనం, అంటే మనం చేసిన కృషికి ఫలితం. సరే, కాసేపు చూశాను, మొదటిసారంత ఉత్సాహం లేదు, మొదటిసారంతా ఆశ్చర్యం లేదు, మొదటిసారంత ఆనందం కూడా లేదు. ఇప్పుడు తగ్గింది కొంచెం ఆనందం స్థాయి, కానీ ఆనందం ఉంది. అలా లోపలికి వచ్చాను, మళ్ళీ 2-3 సార్లు మాట్లాడాను. మళ్ళీ అడు తిరుగుతూ మధ్య మధ్యలో 2-3 సార్లు చూశాను. ప్రతిసారికి దాన్ని తగ్గిపోతుంది.
ఇలా ఒక 10 సార్లు చూశాను, 11 సార్లు చూశాను. మళ్ళీ ఆఫీస్కి వెళ్తే దాన్ని ఒకసారి చూశాను, మురిసిపోయాను. ఇంకా వెళ్తా మర్చిపోయాను, అయిపోయింది ఇంక దాని గొడవ. ఇంకా తర్వాత దాన్ని ధ్యాస కూడా ఉండదు, అసలు లేదు ధ్యాస. ఇప్పుడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాను, ఎందుకంటే నా తలలో లోపల ఉండిపోయింది అది. ఇంకా అది ఉన్నా సచ్చినా ఒకటి అక్కడికి వెళ్ళి, ఎందుకంటే నా తలలో ఉండిపోయింది, జ్ఞాపకంగా ఉండిపోయింది. అది నాకు తెలిసిందే. ఎంత జ్ఞాపకంగా ఉందంటే దాన్ని పట్టుకోవడం, ముట్టుకోవడం, దాని వాసన, దాని సైజు, దాని రంగు, మొత్తం సమస్తం నాలో నిక్షిప్తం అయిపోయినాయి. ఇప్పుడు బయట ఉన్నదంతా నాకు పని లేదు. అందుకని లోపల అధికంగా పడిపోయింది, బయట ఉన్నా కూడా నాకు టింజ్ ఇవ్వట్లా. అందుకే బోర్ కొడుతుంది అంటారు. అన్నీ ఉంటాయి ఇంట్లో. వీళ్ళు కావాలని కొనుక్కున్న అన్నీ ఉంటే వీళ్ళ చుట్టూ మనుషులు ఉంటారు. మనిషికి బోరు కొడుతుంది. నాకైనా మీకైనా ఎవరికైనా ఏ విషయమైనా, అది ఆధ్యాత్మికమైనా సరే, నిత్య నూతన ప్రక్రియ కావాలి. అందుకే రోజు శీర్షికలు చెప్పుకుంటాం, అక్కర్లో ఒక్క శీర్షిక చాలు. అసలు ఆత్మజ్ఞాన గ్రంథాలు చదువుతానే ఉంటాను. నేను 40 ఏళ్ళ నుంచి ఇదే ప్రాసెస్లో నడుస్తున్నా. అయినా ఎందుకు రాలేదు అదంటే, అసలు మనిషికి నిజంగా మోక్షం పొందడానికి ఒక్కటి చాలు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడివి, నీ శరీరం ఉంది, మనసు ఉంది, నీలో ప్రాణశక్తి ఉంది. నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకో. తెలియాలంటే శరీరం దాటి మనసును దాటి కూర్చో, అదే ప్రాణశక్తి స్థితి. నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. నువ్వు భావించుకుంటే నీకే అర్థమైపోద్ది, ఆకాశ స్వరూపంగా ఉంటుంది. ఇంకా సాధన చేసుకో, అయిపోయింది స్టోరీ అంతా. కట్టె కొట్టి తెచ్చే. కానీ ఇవన్నీ విని 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 జ్ఞాపకాలుగా లోపల ముద్రింపబడిపోయినాయి ఎన్నో రకాలుగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త రకంగా వింటే తప్ప టింజ్ ఉండదు, లేదా మళ్ళీ పదే పదే అది వింటూ ఉండాలి. ఆ పాతదాన్ని కొత్తగా వింటూ ఉండాలంటే మాటలు మారుతాయి, పదాలు మారుతాయి, అక్షరాలు మారుతాయి, ఉదాహరణలు మారుతాయి. అప్పుడు మళ్ళీ ఏదో ఒక ఉత్సాహం కలుగుద్ది. ఎందుకని ఆలోచన మథనం జరుగుతుంది. ఇప్పుడు చెప్పాలంటే నేను ఆలోచించి ఆలోచన మథనంతో చెప్పాలి. ఈ ఉదాహరణలన్నీ ఇప్పుడు చెప్పేదంతా నాలో ఆలోచన మథనం ఉంది. అందుకని నేను ఏదో చేశాననిపిస్తుంది నాకు. అదొక ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ చెడైనా మంచైనా ఎవరికైనా ఆ ఉత్సాహం చెప్పేవాడికి ఉంటుంది, వినేవాడికి ఉంటుంది. వినేవాడు అర్థం చేసుకుంటూ ఆలోచన మథనం చేస్తున్నారు. అందుకని నిత్యము మనం నూతన ప్రక్రియలు చేయడానికి ఇష్టపడతాం, నూతనత్వాన్ని ఇష్టపడతాం. అందుకే పండగ రంగానే కొత్త బట్టలు, పుట్టినరోజు రంగానే కొత్త బట్టలు, పుట్టినరోజుకి కొత్త సెలబ్రేషన్స్, మధ్య మధ్యలో పండగలు. వండుకున్నదే వండుకోం, మార్చి మార్చి వండుకోవటం, మార్చి మార్చి కట్టుకోవటం. ఇవాళ కట్టుకున్నది రేపు కట్టుకోం, రేపు కట్టుకున్నది ఎల్లుండి కట్టుకో, మార్చి మార్చి కట్టుకొని. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు అన్నీ మార్చేస్తారు. ఎంత అవకాశం ఉంటే అంత. చెప్పులు, కార్లు, వాహనాలు అన్నీ నూతనత్వం కావాలి. ఇప్పుడు పాతది బోరు కొడుతూ ఉంటుంది. ఇలాగే శారీరక ప్రక్రియలలో కూడా ఎక్కడైనా ఇది ఒకటే పనిచేసేది. కానీ ధర్మావగాహన ఉన్నోళ్ళు నియంత్రించుకుంటూ ఉంటారు. అందుకే ధర్మం తెలుసుకోవాలి అనేటువంటి ధార్మిక వ్యవస్థ ఆధ్యాత్మికతగా వచ్చింది. ఇందులో జ్ఞాన వ్యవస్థ శరీర పనితీరుని చెబుతుంది. శరీర పనితీరు అర్థమైతే, మనసు పనితీరు అర్థమైతే, మన జ్ఞాన పనితీరు అర్థమైతే, మొత్తంగా మన పనితీరు అర్థమైతే ధార్మికంగా బ్రతకడం కుదురుతుంది. మన సంపూర్ణతను మనం తెలుసుకోవడం కుదురుతుంది. ఇప్పుడు మనం చేసేది కూడా మేధోమథనమే, ఆలోచన ప్రక్రియ ఇదంతా. నేను భావరూపంలో ఆలోచన ప్రక్రియలోంచి మీకు చెబుతున్నా. లేకపోతే రోజు శీర్షికలు ఏముంటాయి, నేను చెప్పేది ఎప్పుడు అదే విషయం. ఇంతకే ఒకే విషయాన్ని ఇప్పుడు సుమారుగా 2000 శీర్షికల పైన చెప్పాను. ఎవరైనా అంతే, సృష్టిలో ఎక్కడైనా అంతే. కానీ కొత్తగా చెప్పుకుంటాం, మళ్ళీ మళ్ళీ కొత్తగా చెప్పుకుంటాం. కొన్నిసార్లు మర్చిపోతాం. ఎందుకని జ్ఞాపకంగా ముద్రించబడి లోపల ఉండాలంటే మనం అది ఎన్నిసార్లు లోపల తీసుకున్నాం, ఎంత ఆనందంగా తీసుకున్నాం, ఎంత ఒత్తిడితో తీసుకున్నాం, దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, భయం కావచ్చు, ఎంత ప్రెషర్తో లోపలికి తీసుకున్నాం ఆ భావాన్ని, ఎన్నిసార్లు తీసుకున్నాం అనే దాని మీద జ్ఞాపకం బలపడుతూ ఉంటుంది. లేదా జ్ఞాపకం బలహీనపడిపోద్ది. పదే 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 ఒకే పని చేస్తున్నప్పుడు ఆ జ్ఞాపకం బలపడిపోయి అదే నేర్చుకోవటం అంటారు. ఇప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఒకసారి ఇలా తొక్కాలి, ఇలా చేయాలని ఒక మనిషి తొక్కుండాలంటే చూసాం, అది జ్ఞాపకం ఉంది. కానీ మనం చేయలేం. మొదటిసారి చూసి సైకిల్ తొక్కేయలేం, వాహనం నడిపేయలేం. కారణం ఏంటంటే అది మనలో సంపూర్ణ జ్ఞాపకంగా స్థిరపడాలి అంటే పదే 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 అభ్యాసం చేయాలి. ఇంకా దానిలో అనేకం తెలుస్తాయి. ఎక్కి తొక్కటం మొదలు పెట్టినాక బ్యాలెన్సింగ్ ఉండదని, అటుపడిపోద్దని, ఇటుపడిపోద్దని, నేను ఎలా తొక్కాలో ఇవన్నీ అభ్యాసం చేత వస్తాయి.
అందుకని అభ్యాసం చేత జ్ఞాపకం బలపడుతుంది. ఒకే విషయాన్ని పదే పదే చేయటం చేత, అభ్యాసం చేత జ్ఞాపకం బలపడి ఆ క్రియలు చేయటం వచ్చేస్తుంది. బలపడిన జ్ఞాపకం ఏదుందో అది పాతబడిపోయిందని అర్థం. పాతదే ఎందుకే జ్ఞాపకం బలపడిపోయింది. ఇప్పుడు నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది, మోటార్ సైకిల్ నడపడం వచ్చేసింది, కారు నడపడం వచ్చేసింది, నాకు ఇంకా డోకా లేదు, నాకు కూర వండటం వచ్చేసింది, నాకు టీ పెట్టడం వచ్చేసింది. ఇలా నాకు ఏదైతే వచ్చేసినవి డోకా లేదు ఆ విషయాల్లో అన్నానో ఇక దానికి నేను మేధోమదనం అక్కర్లా, ఆలోచించక్కర్లా, యాంత్రికంగా చేసుకెళ్ళిపోతాను. అందుకే మీరు చూడండి, డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఫోన్లు మాట్లాడేస్తుంటారు, సైకిల్ దొక్కుతూ ఫోన్లు మాట్లాడేస్తుంటారు. ఎందుకని? ఇంకా ఇక్కడ ఆలోచన పని లేదు, జ్ఞాపకంతో పని జరిగిపోతుంది. అందుకని ఆలోచన ఇంకో దాని మీద పెట్టాం. ఆలోచన అన్నప్పుడు ఏమైందో తెలుసా? అంతరంగంలో ప్రక్రియ ఎప్పుడు కొత్త దాని వైపు సాగుతూ ఉంటుంది. అది అక్కడే మనిషికి బోరు కొట్టడం అనేది కూడా వచ్చింది, అది కూడా గుర్తించాలి. మళ్ళీ చెబుతున్నా, ఒక్కసారి జ్ఞాపకం అంత బలంగా పనిచేయదు. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తున్నావో అంత ఎక్కువ జ్ఞాపకంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి కలిసామనుకోండి, ఆ మనిషిని కాలగమనంలో మనం గుర్తుపెట్టలేకపోవచ్చు అసలు. కానీ కొంతమంది మన పదే పదే చూడొచ్చు, మనం వాళ్ళని చూసి ఉండకపోవచ్చు. వాళ్ళు వచ్చి పలానప్పుడు మనం కలిసామండి అని వాళ్ళు చెబుతూ ఉండొచ్చు. ఇప్పుడు టీవీలో న్యూస్ రీడర్స్ ఉంటారు, లేదా ఈ సోషల్ మీడియాలో ఫేమస్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు రోజు టీవీల మీద కనబడుతూ ఉంటారు, స్క్రీన్స్ మీద కనబడుతూ ఉంటారు, సెల్ ఫోన్లో కనబడుతుంటారు. వాళ్ళు మనకు తెలుసు, మనం వాళ్ళకు తెలియదు. మన సెలబ్రిటీస్ అంటారు, ఏదో రకంగా వాళ్ళు తెలుస్తున్నారు. అందుకని మనల్ని ఎప్పుడు వాళ్ళు ఒకసారి చూసి ఉండొచ్చు. ఏమంటే అప్పుడు ఒకసారి మిమ్మల్ని వచ్చి కలిశాను, మీతో ఫోటో దిగాను, మీరు నాకు నా భుజం మీద చేసి ఫోటో కూడా మీరే తీసిచ్చారు, సెల్ఫీ దిగాం మనం అని చెబితే వాళ్ళకి గుర్తుండదు, ఒక నవ్వు నవ్వుతారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది రోజు, కానీ వాళ్ళు మనకు ఎప్పుడు గుర్తుంటారు. అలా పనులైనా సరే అధికముగా చేసినవి, గుర్తున్నవి, జ్ఞాపకాలు యాంత్రికముగా మళ్ళీ పనిచేస్తాం. ఆలోచన ప్రక్రియతో పని లేదు, యాంత్రిక చర్య. అది యాంత్రిక చర్య. ఎంత యాంత్రిక చర్య అంటే, షుగర్ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, బీపీ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, హార్ట్ టాబ్లెట్లు వేసుకునేవాళ్ళు, పేషెంట్లు ఉంటారు. రోజు కొంతమంది టాబ్లెట్లు వేసుకోవాలి. వాళ్ళు వేసేసుకుంటారు, రోజు అదే ప్రక్రియ చేస్తారు, అదే టైంకి చేస్తారు, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా అవన్నీ వేసుకోవాల్సిందే. అందుకని అసలు టాబ్లెట్ వేసుకున్నానా లేదా అని అనుమానం వస్తూ ఉంటుంది చాలా మందికి. అది నాకు రెగ్యులర్గా జరుగుద్ది. అప్పుడప్పుడు నేను వేసుకుంటాను టాబ్లెట్లు, నాకు అనారోగ్యాలు ఉన్నాయి. టాబ్లెట్ వేసేసుకున్నానా వేయలేదని డౌట్ వస్తుంది. ఎందుకంటే అదే టాబ్లెట్, అదే టైము, అదే విషయం. అంటే యాంత్రిక చర్య. ఇప్పుడు జ్ఞాపకం ఏం చేస్తుందంటే, సేమ్ పని చేసినప్పుడు నిన్నటి జ్ఞాపకమే, మొన్నటి జ్ఞాపకమే, సంవత్సరాల నుంచి ఉన్న జ్ఞాపకమే. అందుకని దాన్ని మళ్ళీ కొత్తగా స్వీకరించదు. అందుకని డౌట్ వస్తుంది. అందుకని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆలోచన మదనంలోకి వెళ్ళి నేను నాకు చెప్పుకుంటాను, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నాను అని. అంటే ఎరుకతో చేస్తాను, ఆలోచన ప్రక్రియతో చేస్తాను. ఎరుకతో చేయటం అంటే అది, ఏకాగ్రతగా చేయటం అంటే అది, శ్రద్ధగా చేయటం అంటే శ్రద్ధగా చేస్తున్నప్పుడు మళ్ళీ మొత్తం ఆలోచన ప్రక్రియ స్టార్ట్ అవుద్ది. టాబ్లెట్ను గుర్తిస్తుంది, నేను టాబ్లెట్ వేసుకోవాలని గుర్తిస్తుంది, నాకు పలానా జబ్బు ఉందని గుర్తిస్తుంది. ఇప్పుడు ఆ మేధో మదనం జరుగుతుంది, ఆలోచన మదనం జరుగుతుంది. దానికి ఈ టాబ్లెట్ వేసుకోవాలి, నేను వేసుకోకపోతే నాకు ఇబ్బంది అవుద్దని మొత్తం మళ్ళీ దానిని ఫ్రెష్గా అనుభవించటమే శ్రద్ధ, ఏకాగ్రత. అంటే పాత విషయాన్ని కూడా ఇప్పుడు నూతనంగా తీసుకోవటమే ఏకాగ్రత, ఫ్రెష్గా చూడటమే ఏకాగ్రత. ఇప్పుడు మనం ఇందాక పువ్వు ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక వరుసగా 100 సార్లు ఆ పువ్వును చూసినాక, లేదా 10 సార్లు చూసినాక, 100 సార్లు కూడా అక్కడ 10 సార్లు చూసినాక 11వ ఆ పువ్వు మీదకి ఆనందం ఉండదు. ఆ పువ్వు మనకు ఆనందం ఇవ్వదు, కానీ పువ్వు అక్కడే ఉంది. ఎందుకు ఇవ్వదు అంటే, మనకు ఆనందం ఇచ్చేదంతా మన లోపల జరుగుతున్న ప్రాసెస్. ఆ పువ్వు మన లోపలికి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ పువ్వుతో ఆనందించేసాం, అది జ్ఞాపకంగా మారిపోయింది. ఇంకా అది కొత్త ఆనందాన్ని ఇవ్వదు. ఇప్పుడు మళ్ళీ కొత్త పువ్వు కావాలి. అలాంటి పువ్వు అయినా ఇంకో పువ్వు వికసించింది అనుకోండి, అది ఇంకో కొమ్మకు వస్తుంది, ప్లేస్ మారుద్ది, స్థలం మారుద్ది, అది కొత్త ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి పువ్వులు ఇంకా వరుసగా వస్తున్నాయి అనుకోండి ఆ చెట్టుకి, ఇంకా మళ్ళీ అది ఆనందాన్ని ఎప్పుడు వస్తుంటాయి అంతే. అలా అలవాటైపోయిన విషయాలన్నీ కూడా ఆనందాన్ని ఇవ్వకపోవటం వలన ఎందుకు ఇవ్వట్లేదు? ఆలోచన ప్రక్రియ జరగటం లేదు, అంటే లోపల క్రియ జరగట్లేదు, యాంత్రిక చర్య జరుగుతుంది. యాంత్రిక చర్య అంటే ఏంటి? అక్కడ శ్రద్ధ లేదు, వివేకం లేదు, అనుభవించటం లేదు, యంత్రం పనిచేసినట్టుంది. అంటే యంత్రానికి భావం ఉండదు.
యాంత్రిక ప్రక్రియ అంటే ఏంటంటే యంత్రానికి భావం ఉండదు. భావం ఉండదు కనుక బాధ ఉండదు, దుఃఖం ఉండదు. కానీ ఇక్కడ మనిషి చేసేటప్పుడు మనిషి భావం ఉంది, కానీ జ్ఞాపకం వలన పదే 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 చేసి జ్ఞాపకంగా లోపల స్థిరపడిపోవటం వలన, ఇప్పుడు ఆలోచన ప్రక్రియ లేకపోవటం వలన అక్కడ భావోత్పత్తి కూడా లేకుండా రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రొటీన్ అప్పుడేం కొత్తదనం అని అనిపించదు. అందుకే మీరు ఏమైనా వంటలు చేసేవాళ్ళు చాలామంది చాలా ఏళ్లలో క్రియేటివిటీగా చేయరు. క్రియేటివిటీ అంటే ఏంటో తెలుసా? శ్రద్ధ పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి, కొత్తగా చేయాలి. దాన్నే ఒకే వంటని కొత్తగా చేయాలి. లేకపోతే ఇన్ని రకాల వంటలు ఎక్కడి నుంచి వచ్చిన హోటల్కి వెళ్తే చెఫ్లు ఇప్పుడు పెద్ద పెద్ద కోర్సులు, లక్షల కోట్ల జీతాలతో ఉన్న చెఫ్లు కూడా ఉన్నారు స్టార్ హోటల్స్లో. చిన్న చిన్న హోటల్ అయినా సరే అనేక రకాలు పెడతారు అక్కడ. అందుకే బయట తిళ్ళకి ఎందుకు అలవాటు పడ్డాం, బయట ఎందుకు మనిషి అలవాటు పడుతున్నాడు అంటే వెరైటీలు ఎక్కువ ఉంటున్నాయి. వెరైటీ మనిషికి అనుభవించిన భావాన్ని ఇస్తుంది, కొత్తదనం. అది పాతదనం కొంతమంది ఇంట్లో ఇంకెప్పుడు రెగ్యులర్గా అదే చర్య, అందుకని వాళ్ళ జీవితం బోరుగా ఉంటుంది. అందరూ నీరసంగా ఉంటారు, ఉత్సాహం ఉండదు వాళ్ళకి, ఎప్పుడూ రొటీన్గా ఒకేలా బతుకుతూ ఉంటారు. అంటే ఏంటి? జ్ఞాపకంలోంచి పనిచేస్తున్నారు తప్ప ఆలోచన ప్రక్రియ లేదు. అంటే మేధోమదనం జరగట్లేదు. అసలు నిజం చెబితే జ్ఞానాన్ని వాడట్లేదు. ఇంకా చెప్పాలంటే జ్ఞాన వాడకమే ఆలోచన మదనం. ఆలోచన మదనం, ఆలోచన అంటే ఏంటంటే ఒక ఆధారత ఉంటుంది. పక్షులు ఎగురుతున్నాయి, ఆధారత ఉంది. దాన్ని బట్టి విమానాన్ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తానే ఉన్నాడు, తయారు చేశాడు. దానికి అనేక సార్లు ఫెయిల్ అయి ఉంటాడు, అందులో డౌట్ లేదు, కానీ ఖచ్చితంగా తయారు చేస్తాడు. అలా మనలో ఒక ఆలోచన, ఒక నూతనత్వాన్ని ఏదో మనం చేయటానికి, ఏదో మనం పొందటానికి, ఏదో మనం గ్రహించటానికి, ఏదో మనం తయారు చేయటానికి అలా ఉపయోగపడుతూ ఉంటుంది. నిన్న వంకాయ కూర ఇలా వండాను, మళ్ళీ అలాగే వండేసామ్మా, అలా రోజు అలాగే ఉండే జీవితకాలం అంతా నీకు వచ్చిన 4 కూరలు, ఆ పప్పు టమాటో ఏదో నీకు వచ్చినది ఏదో ఉందో జీవితకాలం అదే పెట్టు, అదే వండే, నీకు ఈజీగా ఉంటుంది. కానీ నీ జీవితం నీకే బోర్ అయిపోద్ది, నీరసం అయిపోద్ది, నిస్సత్వం అయిపోద్ది. అలాంటి వాళ్ళందరూ సైకలాజికల్ పేషెంట్స్ అయిపోతారు. ఎందుకంటే ఆలోచన ప్రక్రియ లేదు, టింజ్ లేదు, ఉత్సాహం లేదు. ఉత్సాహం నూతనత్వంలోంచి వస్తుంది. ఇప్పుడు మనం అనుభవించే భవిష్యత్తు అంటాం చూడండి, భవిష్యత్తు అంతా మనిషికి ఉత్సాహంగా ఉంటుంది. ఆ ఉత్సాహం అంటే ఒక ఉత్సుకత, అది భయం కావచ్చు, బాధ కావచ్చు, దుఃఖం కావచ్చు, నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఎప్పుడు ఈ సాడ్గా ఉండేవాళ్ళు, క్రియేటివిటీ లేనివాళ్ళు, ఎప్పుడు అదిగా ఆ పాత పద్ధతుల్ని ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళందరూ కూడా లోపల ఉత్సాహాన్ని కలిగి ఉండరు. కారణం ఏంటి అంటే క్రియేటివిటీ లేకపోవడం వలన ఒక రకమైన నెగిటివ్ ధోరణి వాళ్ళలోనే పెంచుకుంటూ వెళ్ళిపోతారు. చేసిందే చేయటం వలన ఉత్సాహం రాదు. యాంత్రికంగా బతుకుతున్నారు వాళ్ళు, యాంత్రికంగా పనులు చేస్తున్నారు వాళ్ళు, యాంత్రికంగా తింటున్నారు, యాంత్రికంగా తిరుగుతున్నారు, యాంత్రికంగా చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ యాంత్రికంగా జ్ఞాపకాల్లోంచి పాతయే. అసలు కొత్తదనానికి భయపడతారు, కంఫర్ట్ జోన్ అంటారు, అందులోనే కూర్చుంటారు, అందులోంచి బయటకు రారు. కానీ అలా కూర్చున్న వాళ్ళు అందరి జీవితాలు ఉత్సాహాన్ని కోల్పోతాయి, బోర్ ఫీల్ అవుతూ ఉంటాయి, వాళ్ళకు ఉత్సాహం ఉండదు. అదే పనిని ఇప్పుడు వంకాయ కూర ఇవాళ ఎలా వండాను, రేపు అలా కాదు నిన్న అలాగే ఉండాం కదా, మళ్ళీ అందుకు మారుద్దాం ఇవ్వడం కొంతమంది ఆలోచిస్తారు. ఇందులో ఏమన్నా కలుపుదామా, దీన్ని ఇంకో రకంగా వండుదామా, ఏం చేద్దామని. అలా వచ్చినాయి అనేక వంటలు. అది ఆలోచన ప్రక్రియ. ఆలోచన అంటేనే క్రియాత్మకమైన శక్తిగా కదిలింది. అది జ్ఞాపకం అంటే అలా ఉంది. జ్ఞాపకం అంటే ఏంటంటే క్రియాత్మకత లేదు, అలా ఉంది అక్కడ ఫోటోలాగా, గోడకు తగిలించిన ఫోటో ఫ్రేమ్ లాగా లోపల ఉన్నాయన్నీ జ్ఞాపకాలు. భావము అన్నప్పుడు మానసికమైనటువంటి కదలికలు ఉన్నాయి, మానసికంగా లోపల కదులుతుంది, శరీరంతో పని ఏం లేదు. అందుకే భయం, భావం, భావోద్వేగం, కోపం, తాపం లోపల వచ్చి ఆగిపోతుంటాయి. ఎదురుగా ఎవరో ఉంటారు, గుర్తొచ్చినప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకే బీపీలు, షుగర్లు పెరిగిపోయి మానసికమైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చేది వాళ్ళకే. అంటే ఎవరు ఎక్కువ మానసిక లోకంలో భావోద్వేగాలకు గురైపోతూ ఉంటారు, బయటికి చెప్పరు. ఆలోచన ప్రక్రియ అది కాదు, అది శరీరంతో తీసుకెళ్తుంది బయటికి, శరీరంతో అనుభవించేలా ఉంటుంది, శరీరాన్ని కదిపేలా ఉంటుంది, ఏ రకంగా అయినా కానీ. అది ఆలోచన ప్రక్రియ. ఆలోచిస్తూ లోపల శరీరాన్ని కదుపుతూ ఉంటాడు తదనుగుణంగా, స్త్రీలైన పురుషులైన.
ఆ ప్రక్రియ జరిగినప్పుడు ఏమైంది? ఆలోచన ప్రక్రియలో శరీరం కదిలింది, మనసు కదిలింది, జ్ఞాపకంలోంచి వచ్చింది, భావంలోంచి వచ్చింది. ఈ ఆలోచన జ్ఞాపకాలలోంచి వచ్చింది, ఆ మనసులోంచి వచ్చింది, ఆ భావాల్లోంచి వచ్చింది. కానీ అది శరీరాన్ని కూడా కదిపింది. అన్నప్పుడు మొత్తం మనిషి సంపూర్ణంగా కదిలాడు. శరీరంగా కదిలాడు, మానసికంగా కదిలాడు, జ్ఞాపకాల ఆలోచన పరంగా కదిలాడు, శక్తిపరంగా కదిలాడు, అన్ని కదిలిపోయినాయి లోపల. అప్పుడు మనిషి సంపూర్ణంగా కదిలినప్పుడు మనిషికి తాను ఏదో అనుభవించానన్న భావన ఉంటుంది. రొటీన్గా కదిలినప్పుడు, రొటీన్గా అంటే ఏంటి? పాత విషయాలే అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. పాత విషయం, బలపడిపోయిన విషయం. ఇప్పుడు టీ ఒక 1000 సార్లు పెట్టారు, అసలు ఆలోచనే లేదు, యాంత్రికంగా మాట్లాడుతూ పెట్టేస్తారు. చాలా యాంత్రిక చర్య అంతే. అలాగే తాగేటప్పుడు కూడా యాంత్రికంగా తాగటం తప్ప నూతనత్వం ఉండదు, అందులో ఆనందించడం ఉండదు. క్రియేటివ్గా పెట్టుకునే వాళ్ళు ఆనందిస్తారు. అదే టీలో చిన్న క్రియేటివ్ కొంచెం అల్లం ముక్కేస్తారు కొంతమంది, మళ్ళీ ఇంకో రోజు మార్చి అందులో కొంచెం ఇంకో రకం వేస్తారు, ఇలాచీనే వేస్తారు, యాలకేస్తారు. అలా టీలో ఎన్ని రకాలు వేయచ్చు, దాన్ని ఎన్ని రకాలుగా మార్చొచ్చు. కాఫీ అలా తయారు చేయొచ్చు, ఎన్ని రకాల పౌడర్లు ఉన్నాయి. అందుకే అనేక రకాలు వస్తాయి కాఫీ పౌడర్లు, టీ పౌడర్లు, మార్పు కోసం. ఆ మార్పు నూతనత్వాన్ని ఇస్తూ ఉంటుంది, టేస్టులు మారుతూ ఉంటాయి. ఆ వెరైటీస్ ఎప్పుడు కూడా మనిషికి, వెరైటీ అంటే ఏంటి? నూతనత్వం. అది ఇప్పుడు వెరైటీ టేస్ట్ అనుకోండి, మళ్ళీ నాలుగా కొత్తగా అనుభవించింది, ఇప్పుడు అది కొత్త జ్ఞాపకం. దాని లోపలికి తీసుకెళ్తే కొత్తగా లేదు, పాత జ్ఞాపకంతో పోల్చి చూసుకోవడానికి ఏం లేదు అక్కడ, కొత్తది ఇది. అందుకని ఇప్పుడు మొత్తం శరీరం పనిచేస్తుంది. అంటే లోపల ఆలోచన ప్రక్రియ పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది, రుచి ప్రక్రియ పనిచేస్తుంది, మొత్తం అన్ని పనిచేసి మొత్తం శరీరం పనిచేసినట్టుగా ఉండి సంపూర్ణంగా తాను జీవించినట్టు ఉంటుంది ఇప్పుడు కొత్తదనంలో. పాతదనంలో మనిషి ఊరుకుని ఒక పావు అంతే జీవించినట్టు ఉంటుంది, మిగిలిన 75% కదలక లేనట్టు ఉంటుంది. ఎందుకంటే ఆలోచించాల్సిన అవసరమే లేదు అక్కడ. అందుకే అందరూ కొత్తదనం కోరుకుంటారు, అందరూ కొత్తదనం కోరుకుంటారు. అసలు కొత్తదనం వెనకాల మనుషులు పరుగులు తీయడానికి కారణం అదే. సెల్ ఫోన్లు వచ్చినాయి, ఇంకా కొత్త తయారు చేస్తూనే ఉన్నారు. ల్యాప్టాప్లు వచ్చినాయి, ఇంకా కొత్త తయారు చేస్తూనే ఉన్నారు, లేటెస్ట్ మోడల్స్, అప్డేట్స్. అలా ప్రతి దాంట్లోనూ మనిషి ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి, ఇదంతా ఆలోచన ప్రక్రియ. అప్పుడు మనిషికి జీవించినట్టు ఉంటుంది, అది తయారు చేసేవాడికి జీవించినట్టు ఉంటుంది, అది కొనుక్కొని వాడుకునేవాడికి జీవించినట్టు ఉంటుంది. మళ్ళీ అది వాడటం మొదలుపెట్టి ఇది అయిపోగానే కొన్ని రోజులు అవగానే అది పాత పడిపోద్ది, దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది, మళ్ళీ కొత్తది కావాలి. వస్తువు అక్కడ ఉంది ఆల్రెడీ, కానీ కొత్తది కావాలి. అందుకే కొత్త బట్టలు కొనుక్కుంటారు, కొత్త చెప్పులు కొనుక్కుంటారు. ఇప్పుడు కొత్తదనం. ఇది శారీరక సంబంధ విషయాలలో ఈ కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల కొత్తదనం ఒకలానే పనిచేస్తుంది. అది ఆలోచన మదనంతో కూడి ఉంటుంది. అందుకనే భర్తకి తెలియకుండా తప్పులు ఎలా చేయొచ్చు, భార్యకు తెలియకుండా తప్పులు ఎలా చేయొచ్చు, తల్లిదండ్రులకు తెలియకుండా తప్పులు ఎలా చేయొచ్చు, పిల్లలకి తెలియకుండా తప్పులు ఎలా చేయొచ్చు, లేదా మంచి పనులు ఎలా చేయొచ్చు. ఏదైనా తెలియకుండా అన్నప్పుడు మంచి పనులు చెప్పే చేస్తాంగా, అందుకని తప్పులు అన్న అంతే. ఒకరికి తెలియకుండా చేయాలి అనుకున్నప్పుడు అది మంచి పని కూడా అయి ఉండొచ్చు. ఇప్పుడు భర్తకి ఇష్టం ఉండకపోవచ్చు, ఎవరికన్నా ఏమన్నా లేని వాళ్ళకి సహాయం చేయడం భర్తకి ఇష్టం ఉండకపోవచ్చు, భార్యకి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకని తెలియకుండా మంచి పనులు కూడా చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా చేయడం అనే ప్రాసెస్లో తెలియకుండా ఉంచాలి కనుక మేధోమథనం జరుగుద్ది. అంటే ఆలోచన ప్రక్రియ జరుగుద్ది. ఆలోచన ప్రక్రియ అనేది శక్తి తనలో తాను మధించుకోవడం, తనను తాను అంటే పెరుగు చిలికినట్టుగా తనలో తాను క్రియ జరుపుకుంటుంది. దీన్ని ఎలా చేయాలి అనే అన్వేషణ తనలో తాను వెతుక్కొని తనలో తాను కదులుతుంది శక్తి. దానికి ఆన్సర్ దానిలోనే పడుతుంది. ఆలోచన ప్రక్రియ అంటే అది ఆన్సర్ నాలో నాకే పడుతుంది. అప్పటి వరకు సాగుతూనే ఉంటుంది. అలా కనుక్కోబడినయే ప్రపంచంలో ఉన్న మొత్తము. ఇందాక చెప్పుకున్నాం, మందులో అయ్యే, అనుభవంలో అయ్యే. దాన్ని ఎలాగైనా వినియోగించుకోవచ్చు. ప్రతి వస్తువుని చెడుగాని వాడచ్చు, మంచిగాని వాడచ్చు. ప్రతి విషయాన్ని చెడుగాని వాడచ్చు, మంచిగాని వాడచ్చు. నువ్వు ఎలా వాడతావు అనే దాన్ని మళ్ళీ నీ గుణం, నీ స్వభావం. కానీ నూతనత్వం ఎప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దానికి కారణం మళ్ళీ చెబుతున్న నూతనత్వంలో సంపూర్ణంగా జీవించినట్లు ఉంటుంది. అందుకే కొంతమంది అసలు భార్య, భర్తలు, పిల్లలు, కుటుంబం అన్నీ ఉంటాయి, కానీ డబ్బు డబ్బు అని సంపాదన అని ఆ ఊర్లు ఈ ఊర్లు ఏ ఊర్లో పోతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఇల్లు బోరు కొడతా ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు ఇంట్లో ఉండకుండా బయట అంతా తిరిగేసి వస్తే అప్పుడు మళ్ళీ ఆనందంగా కొత్తగా అనిపిస్తుంది. కొన్ని రోజులు వదిలేసాంగా, చూడలేదుగా,
మళ్ళీ అలా జరిగి ఇలా జరిగి ఇంటికి వచ్చామనుకోండి. అందుకే చూడండి, కొంతమంది ఉద్యోగాలు ఏ మిలిటరీలోనూ నేవీల్లోనూ ఇలా దూర ప్రాంతాల్లో కొంతమంది ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు డబ్బు కోసం. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఆ భార్య పిల్లలు భర్త పిల్లలు ఎంత తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 10 రోజుల నుండి మళ్ళీ వెళ్ళిపోతారు. రోజు ఉండేవాళ్ళు గొడవలు పడుతూనే ఉంటారు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అసలు ఎప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు నిరంతరం వాళ్ళకి బోరు కొడతా ఉంటుంది. అంటే ఇలాగే ఉంటుందని కాదు, మానసిక చర్య చెబుతున్నాను. అందులో ధార్మిక వ్యవస్థ తెలుసుకొని జ్ఞానం తెలుసుకొని మళ్ళీ విచక్షణ జ్ఞానంతో మళ్ళీ మనిషి తనంతో తాను మార్చుకొని అదే ఆధ్యాత్మికత. అలా ఉన్నవాళ్ళు అసలు రోజు ఒకే విషయం, ఒకే మనుషులు, ఒకే పద్ధతులు, ఒకే విధానంలో ఉండడానికి బోరుగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ప్రతి క్షణము నిత్య నూతనముగా ఫీల్ అవుతారు. అక్కడ ఆధ్యాత్మికతలో చెప్పబడినటువంటి అద్భుత సత్యం ఏంటంటే సత్యము నిత్య నూతనము. అది ఎక్కడైనా మనిషికైనా చెట్టుకైనా పుట్టకైనా గుట్టకైనా ప్రతిదీ. ఎందుకంటే నువ్వు అనుభవించే ప్రతి సెకను ఇప్పుడు కొత్తదే. నువ్వు ఏ విషయం అనుభవిస్తున్నావు అని కాదు, అసలు అనుభవం ఇప్పుడు అనుభవించి ఇప్పుడు నువ్వు జీవిస్తున్న ప్రతి నిమిషము కొత్తదే. అయితే అది ఆధ్యాత్మికతలోకి రావాలి, ఆ జ్ఞానం అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వాలంత వరకు సామాన్య జీవితం అలాగే ఉంటుంది, బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే మళ్ళీ కొన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు పాతవే చేసినవే చేస్తారు. సిగరెట్ ఉంది, తాగిందే తాగుతాడు. మరి పాత పడిపోవాలి కదా, దాని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదుగా. మందు తాగిందే తాగుతాడు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదుగా. మాదక ద్రవ్యాలు తాగినవే తాగుతాడు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండకూడదుగా. అంటే మామూలు లెక్కలో అయితే మనకి పాత బట్టలు పాత పడిపోయిన వేసుకొని ఆ బట్టల మీద ఇంట్రెస్ట్ పోయింది. బట్టలు బాగానే ఉన్నాయి. చెప్పులు వాడి ఇంట్రెస్ట్ పోయింది. కొత్త చెప్పులు కొనుక్కుంటే ఆనందం వస్తుంది. అలా ఇంట్లో వస్తువులు విషయాలు అన్నీ వాడుకొని బోరు కొడుతుంది. కొత్త అయితేనే బోరు లేకుండా ఉంటుంది. అందుకే చెప్పాక బర్త్డేలు పెట్టుకున్నాం, పండగలు పెట్టుకున్నాం, సెలబ్రేషన్స్ పెట్టుకున్నాం. రోజు ఏదో ఒక సెలబ్రేషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇది సామాన్య జీవితంలో. కానీ మరి పాతవి వస్తువులు విషయాలు అలవాటు పడిపోయినట్టు సిగరెట్లు, మందు, మాదక ద్రవ్యాలు, టీలు, కాఫీలు ఇటువంటివి ఎందుకని మనిషికి అవి బోరు కొట్టట్లేదు అంటే అవి మత్తును కలిగిస్తున్నాయి. శరీరంలో మీ నాడీ వ్యవస్థకి ఒక మత్తుని, ఒక చురుకుదనాన్ని, అంటే దేని స్థాయిలో అది కెఫిన్ అనేది ఒక యాక్టివేట్ చేస్తుంది కాఫీ టీల్లో ఉండేది. అలాంటి గుణాలు కలిగిన పదార్థాలు నిరంతరం నీకు అవి కావాలని నిన్ను దానికి బానిసగా చేసేస్తున్నాయి, పాత అయినా సరే. అది ఇంకో రకం. పాతదైనా సరే దాని గుణం, ఇప్పుడు తాగపోతే అది శరీరంలో ఇంకా వణికిపోతుంటారు తాగుబోతులు. ఎందుకంటే శరీరం దానికి అలవాటు పడిపోయింది. కాఫీకో, టీకో, సిగరెట్కో, మందుకో. అది ఆ వస్తువులో నువ్వు తీసుకున్నటువంటి ఆ వస్తువులో ఉన్నటువంటి గుణం అది. అది నీ శరీరానికి అందకపోతే, తాకకపోతే నీకు పిచ్చెక్కిపోయినట్టుంది. ఇలా కొంతమంది అలవాటు చేసేసుకొని పిచ్చగా తింటా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. మళ్ళీ ఇవన్నీ వ్యసనములు. అవి ఎక్కడ చేసినా సరే. అంటే అన్నింటినీ ఒకే ఘాట్లో కట్టేయకుండా డివైడ్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి అక్కడికక్కడికి. కానీ ఎప్పుడు మనిషికి పాతదే అంటేనే అర్థం. పాత అంటే అర్థం ఏంటి? నాకు ఇప్పుడు కొత్తగా అనిపించటం లేదని, ఇంకా పాత అనే పదం వచ్చింది అంటే బోరు. నాకు ఇప్పుడు కొత్త అనే పదం ఏంటి? అది ఆనందాన్ని ఇస్తుంది. అందుకని కొత్తగా చూసిన ప్రతిదీ పూర్తి ఏకాగ్రతతో అనుభవిస్తూ పూర్తి శ్రద్ధ పెట్టాలి, గ్రహించాలి. ఎందుకని కొత్తదనంగా అప్పుడు ఆలోచన ప్రక్రియ సాగుద్ది. అంటే శరీరం పనిచేసింది, మనసు పనిచేసింది, లోపల ఆలోచన రూపంలో శక్తి కూడా పనిచేసింది. అన్ని మొత్తం సంపూర్ణంగా పనిచేసి ఒక కొత్తదానికి. అందుకే ఏకాగ్రతగా పనిచేయి, శ్రద్ధగా పనిచేయి, దృష్టి అక్కడ పెట్టుకో అని చెబుతూ ఉంటారు. కారణం ఏంటంటే యాంత్రిక చర్యకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటారు. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయో తెలుసా? యాంత్రిక చర్యలోకి వెళ్ళిపోయింది. యాంత్రిక చర్యలోకి వెళ్ళిపోయినప్పుడు ఎదురు కనపడుతున్నా కూడా ఇల్లు కొట్టేశాడు. చాలా యాక్సిడెంట్లు కనపడతానే జరుగుతాయి, ఎదురు కొట్టేసుకుంటారు. యాంత్రిక చర్యలో బ్రెయిన్ నూతనత్వంగా ఉండకపోవటం వలన, ఆలోచన ప్రక్రియ ఉండకపోవటం వలన శ్రద్ధగా గుర్తించట్లేదు దాన్ని. కానీ అది యాంత్రిక ప్రక్రియ అయినా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కనుక శ్రద్ధగా ఏకాగ్రతగా అక్కడ దృష్టి పెట్టి చేయాలంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు దాన్ని కొత్తగా చేస్తున్నట్టుగా భావించుకోవాలి. డ్రైవింగ్ నీకు వచ్చు, కానీ ఇప్పుడు నువ్వు వెళ్తుంది కొత్తగానే. ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తుందంటే కొత్తగానే, పాత డ్రైవింగ్ కాదు. డ్రైవింగ్ నాకు తెలుసు, ఎలా డ్రైవ్ చేయాలో నాకు తెలుసు అనే పాతది జ్ఞాపకం లోపలంటే. కానీ ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేసే విధానం అంతా కొత్తది. ఎందుకనంటే ఎప్పుడైనా ఎవరైనా అడ్డం రావచ్చు.
అది ఎప్పుడు కొత్తదనమే. ఏ నిమిషం ఎప్పుడు ఎక్కడ ఎవరు అడ్డొస్తారు అనేది ఎప్పుడు కొత్తదనమే. అలాగే నువ్వు కొత్త ప్రదేశాలకు వెళ్తున్నావు అనుకో, మళ్ళీ డ్రైవింగ్లో కేర్గా ఉంటాం. కరెక్ట్ రూట్ వెళ్తున్నానా లేదా, నేను వెళ్ళేది కరెక్ట్ అయినా కాదా తెలుసుకుంటూ వెళ్తాం, శ్రద్ధగా ఉంటాం, ఏకాగ్రతగా ఉంటాం. అలవాటు అయిపోయిన రూట్లో అలాగే పోతూ ఉంటాం. ఇది ఆలోచన ప్రక్రియ అనేది అంతరంగంలో శక్తి తనలో తనను వెతుక్కుంటుంది, తనకి ఏం కావాలో. అది అసలు విషయం. ఆలోచన అంటే ఏంటంటే శక్తి తనలోకే ప్రవేశించి తనను తాను ప్రశ్నించుకొని తనను తాను అడిగి తనలో తాను వెతుక్కొని దానిలో సమాధానాన్ని తెచ్చుకుంటుంది. తనతో తానే మాట్లాడుకుంటుంది శక్తి. అదే ఆలోచన ప్రక్రియ. తన సమాధానాన్ని తానే తెచ్చుకుంటుంది శక్తి. అదే ఆలోచన ప్రక్రియ. మేధోమథనం. అందుకని ఆలోచన ఎప్పుడు కూడా శక్తిగా క్రియాత్మకమై సంపూర్ణముగా మనల్ని కదుపుద్ది. అందుకే ఆలోచన వచ్చినాక మనిషి ఆ ఆలోచనలో ఉన్న భావానికి అనుగుణంగా, అర్థానికి అనుగుణంగా శరీరాన్ని కదపాలని వెళ్ళిపోతాడు. అదే ధ్యానంలోనూ కూర్చున్నాం, ప్రశాంతంగా కూర్చున్నాం, ఇంట్లో కూర్చున్నాం, అప్పుడు పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు అవి ఆలోచనలు కాదు, ఆలోచనలే పేరుకి భావములు. ఎందుకని అక్కడ మథనం లేదు, పాతవి గుర్తొస్తున్నాయి అంతే. అప్పుడు మనసు భావోద్వేగములకు లోనవుద్ది. కామభావన వచ్చింది అనుకోండి, స్త్రీలు లేరు మన దగ్గర, శరీరం అనుభవించడానికి లేదు. పురుషులు లేరు మన దగ్గర, శరీరం అనుభవించడానికి లేదు. కానీ కామభావన వచ్చినప్పుడు కామేంద్రియములో చలనం కలుగుద్ది, కానీ క్రియ చేయడానికి లేదు. కామభావం కదుపుద్ది. అంటే ఇది మనోభావోద్వేగం. భావోద్వేగాలన్నీ మనసువే, కానీ శరీరం కదలడానికి అక్కడ ఏం లేదు, ఊరిని కూర్చున్నాం. అలాగే భయభావం వచ్చినప్పుడు భయానికి లోనవుతాం. ఏ భావం వస్తే దానికి లోనవుతాం. ఇప్పుడు అలా కూర్చొని ఒక నిమ్మకాయను కోసి ఆ రసాన్ని పిండుకొని నాలుక మీద పిండుకున్నట్టు పుల్లగా ఉన్నట్టు ఊహించుకున్నాం అనుకోండి, లాలాజలం ఊరిపోద్ది. భావోద్వేగం అది. కానీ శరీరంతో క్రియ చేయడానికి అక్కడ నిమ్మకాయ లేదు, కొయ్యి లేదు, అది పిండుకోలేదు, ఊహ అది. అందుకని ఊహాజనిత విషయాలన్నీ కూడా మానసిక సంతోషాలన్నా అవుతాయి, మానసిక ధైర్యాలన్నా అవుతాయి, మానసిక వ్యాధులన్నా అవుతాయి. అది భావోద్వేగములు. అంటే శరీరం కదపకుండా మనసుతో కదులుతో తదనుగుణంగా శరీరం కొంత కనిపిస్తుంది, కానీ క్రియ చేయడానికి లేదు. ఇప్పుడు శృంగార కోరిక వచ్చింది, స్త్రీనో పురుషుడు లేరు తీర్చుకోవటానికి, శరీరం వెళ్ళి తీర్చుకోవట్లే. కోరిక కలిగింది, స్త్రీ పురుషులు కూడా ఎదురుగుండా ఉన్నారు, కానీ ఇది ధర్మము అధర్మము అని మనసు చెబుతుంది, ఇది సమయము కాదు అని మనసు చెబుతుంది, బుద్ధి చెబుతుంది. అప్పుడు ఆగిపోయాను, లోపల భావమే కదులుతుంది, క్రియ చేయటం లేదు. అలా అనేకం ఉంటాయి మనకి. అంటే విచక్షణా జ్ఞానంతో మనకు వచ్చినటువంటి భావములన్నీ చెయ్యకుండా, శరీరంతో క్రియ చేయకుండా ఒట్టి భావములు కదులుతున్నప్పుడు, అందుకే ధ్యానం నాకు కుదరట్లేదంటారు చాలా మంది. అసలు కుదరదు అది. ఆ భావంలో అలా కదరటం అనేది మానసిక లోకంలో ఉన్నావు నువ్వు. దానికి అలవాటు చెయ్యి. అలాగే కూర్చో కుదరకపోవటమే కరెక్టు. ధ్యానం కుదరకపోవటం అనేది కరెక్ట్ స్థితి. అది శరీరాన్ని కదపకుండా కూర్చోబెట్టి అలవాటు చేస్తున్నావు అంతే తప్ప నువ్వు ధ్యానం ఏదో ఇప్పుడు బ్రహ్మాండంగా ఆలోచనలు అవేయాలని కాదు. ఆలోచనలు అంటే భావం కదిలినా, నాలో భావం కదిలినా శరీరాన్ని కదపను. శరీరాన్ని కదపకుండా లోపల భావం కదిలినప్పుడు దాన్ని మనం ఒకవేళ ఆలోచన అని పిలిచినా అది యాంత్రికత. శరీరంతో మనం ఏం పని చేయట్లేదు, ఊరికనే అలా కూర్చున్నాం. అవి భావోద్వేగములు. అలా కాకుండా కొత్తదేదో ఇప్పుడు ఒకదాని ఆధారంగా ఆలోచిస్తూ కూర్చున్న దీన్ని ఎలా చేయాలి అని, అప్పుడు క్రియాత్మకత. అప్పుడు నేను పాత భావములు అనుభవిస్తూ పాత భావములకు గురవుతుంటే భావోద్వేగములు. పాత భావములు ఆలోచించకుండా అంటే పాత భావములను అనుభవించకుండా, అవి పాతవేక ఇంకేముంది, అందుకని ఆ భావోద్వేగాలకు గురవుతాను. ఆలోచిస్తూ కొత్త విషయాన్ని ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు దీన్ని ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, లేదా మా ఆవిడికి తెలియకుండా ఎలా చేయాలి, మా ఆయనకి తెలియకుండా ఎలా చేయాలి, పిల్లలకు కనపడకుండా ఎలా చేయాలి, ఇది ఎక్కడ దాయాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ రోజువారీ జీవితంలో ఉంటాయి. అదంతా థింకింగ్ పవర్. దాన్ని చెడుకి వాడచ్చు, మంచికి వాడచ్చు. అదే ఆలోచనా శక్తి. అంటే ఆలోచనా శక్తి, భావశక్తి, శరీరాన్ని కదిపే క్రియాత్మక శక్తి, శరీరంతో పనిచేసే శక్తి. అంటే శరీరం కదిలి, భావం కదిలి, ఆలోచన కదిలినప్పుడు, మూడు కదులుతున్నప్పుడు మొత్తం శక్తి సంపూర్ణంగా కదిలింది మనలో. అందుకని నాకు సంపూర్ణంగా అనుభవించినట్టు ఉంటుంది. ఆ మూడు కదలనప్పుడు నూతనత్వంలోనే మూడు కదులుతాయి. ఒక హోటల్కి వెళ్ళి ఒక కొత్త వంటకం ఆర్డర్ చెప్పుకు తింటున్నాం అనుకోండి,
ఇంతకుముందు తినుండొచ్చు ఇప్పుడు 6 నెలల క్రితం, అది మళ్ళీ ఇప్పుడు కొత్తదే. రోజు ఇంట్లో వండుకొని దోసకాయ పప్పు ఉందనుకోండి, రోజు ఆ పప్పులో ఏదో ఒకటి మార్చి చేస్తున్నారు. పప్పు ఒకటే, ఇవాళ దోసకాయ, రేపు టమాటా, ఎల్లుండి ఆకుకూర, ఏదో ఒకటి పడేస్తున్నారు. రోజు ఒకటే పప్పు అనుకోండి, తీసుకోదు బ్రెయిన్, నూతనత్వంగా తీసుకోదు, యాంత్రిక చర్యకి వెళ్ళిపోదు. కాదు హోటల్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రైడ్ రైస్ చెప్పుకొని మనకు నచ్చిన కూరలు వేసుకొని బిర్యానీలు చెప్పుకొని, అందుకని ఆ పార్టీలు ఆనందిస్తారు మనుషులు, ఎందుకంటే వెరైటీ ఉంటుంది, నూతనత్వం ఉంటుంది. నూతనత్వంలో వస్తువును కాదు ఆనందిస్తుంది అసలు మనిషి. ఆలోచన ప్రక్రియ జరిగింది నూతనత్వంలో, భావ ప్రక్రియ జరిగింది. అంటే ఆలోచన శక్తి కదిలింది, భావశక్తి కదిలింది, శరీర శక్తి కదిలింది, శరీరము కదిలింది. 3 రకాలుగా శక్తి మొత్తం కదిలింది. అంటే మనిషిలో 3 శక్తులు ఉన్నాయి. శక్తికి 3 శక్తులు ఉన్నాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అనేది ఆలోచన ప్రక్రియ, నూతనత్వాన్ని ఎప్పుడు ఆవిష్కరించుకుంటూ ఉంటుంది, నూతనత్వం వైపు ప్రయాణిస్తూ ఉంటుంది. అక్కడ ఎప్పుడు శ్రద్ధ ఉంటుంది, ఏకాగ్రత ఉంటుంది. అదే ఆలోచన ప్రక్రియ, జ్ఞాన ప్రక్రియ. జ్ఞానశక్తి ఒకటే. క్రియాశక్తి శరీరంతో కదిలేది, ఇచ్ఛాశక్తి భావంలోంచి పుట్టేది. కోరిక ఎప్పుడు కూడా తెలిసిందే కోరుకుంటాం, తెలియంది కోరుకోలేం. మీరు ఎప్పుడు చూడండి. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? ఇంతకు ముందు అది మనకు తెలిసి ఉండాలి, తెలియకపోతే అసలు మనకు అది కావాలని అనిపించదుగా. ఫలానాది ఉంది అని తెలియకపోతే కావాలని ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు కోరిక అనేది పాత దాంట్లోంచి కలుగుతూ ఉంటుంది, కానీ కొత్తగా అనిపిస్తూ ఉంటాం, మళ్ళీ ఇప్పుడు అనిపిస్తూ ఉంటాం. అలా 3 కలిసినప్పుడు అత్యధిక ఆనందం వస్తుంది ఏ విషయంలో అయినా. ఆ 3 కలవడం అనేది సంపూర్ణంగా నేను అనుభవించాను అనేటువంటి తృప్తి, ఆనందం మనిషికి వస్తుంది. అలా రావాలి అంటే ఎప్పుడూ నూతనత్వాన్ని ఆవిష్కరించుకుంటూ ఉండాలి. అది ఎప్పుడు ఇది మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నూతనత్వం కోసం, ఆ నూతనత్వం కోసం ఆ అనుభవం, అంటే 3 ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 శక్తులు కలిసి పనిచేసి నూతనత్వం కోసం, ఆ నూతనత్వ అనుభవం కోసం, సంపూర్ణంగా జీవించాను, ఇప్పుడు నేను ఆనందపడిపోయాను అనే ఒక భావన వచ్చేస్తుంది. ఆ కొత్తదనం కోసం కొత్త ప్రదేశాలకు వెళ్తాం, కొత్త మనుషులతో తిరగటం, కొత్త పనులు చేయటం, కొత్త సినిమాలు చేయటం, కొత్త సినిమాలు చూడటం, ఏదో ఒకటి సంథింగ్, అన్ని కొత్తగా బయటకి పరుగులు చేస్తున్నారు. ఏదైనా ప్రపంచంలోకి పరుగులు చేస్తున్నారు కొత్తదనం కోసం నిరంతరం. అంటే శరీరపరమైన భావన. నేను శరీరం అనుకున్నప్పుడు అలాగే పరుగులు తీయాలిగా, కొత్తగా పరుగులు తెస్తూ ఉంటాం. ఒకే జుట్టుని రకరకాలుగా కొత్తగా మార్చుకుంటూ ఉంటారు, రకరకాల స్టైల్స్ మారుస్తూ ఉంటారు, బట్టలు రకరకాల స్టైల్స్ మారుస్తూ, ఏదైనా బయటికి వెళ్తారు కొత్తదనం కోసం, ఏ వస్తువో, విషయమో, అనుభవం. అదే జ్ఞానం ఆధ్యాత్మికతలోకి వచ్చేటప్పటికి ఏం చెప్పిందంటే, అసలు నువ్వు ప్రతి సెకను జీవించేటువంటి ఈ వర్తమానం, ఇప్పుడు వర్తమానం నేను మీతో మాట్లాడుతున్నా, మళ్ళీ నాకు రాబోయే నిమిషం ఉంది భవిష్యత్తు, అది కొత్తదే, అది కొత్తగానే వస్తుంది ఇప్పుడు. అందుకే భవిష్యత్తు ఎవరికి తెలియదు, ఆ తెలియబడటమే కొత్తదనం. ఆ కొత్తదనంలో భయస్థులు భయపడతారు ఎలా వస్తుందో అని, బాబోయ్ భయంతో వణికిపోతుంటారు. ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, నాకు సంతోషాలు వస్తాయి, కొత్త సంతోషాలు పొందొచ్చు అక్కడని. ఎప్పుడు విచారంగా ఉండేవాళ్ళు దుఃఖపడతా ఉంటారు, మా జీవితం ఇంతే, ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఎంతకాలం జీవించినా ఇంతే, గానుగెద్దు జీవితం అంటారు. అది నీ మనోభావన. కానీ యాక్చువల్గా ఏంటంటే ప్రతి సెకను నువ్వు కొత్తగానే జీవిస్తున్నావు, ప్రతి సెకను కొత్తదే. అసలు జీవించటమే ప్రాసెస్ కొత్తదే. జీవించటము అంటే కొత్తదే, పాతదంతా చచ్చిపోయింది. జ్ఞాపకం అంటే చచ్చిపోయింది, ఫోటో ఫ్రేమ్ పైకి ఎక్కేసాడు. కీర్తిశేషులు శ్రీ మన తాతయ్య గారు, ముత్తాత గారు, నానమ్మ గారు, ఎవరో సంథింగ్ గోళ్ళ మీద ఉన్నారు అంతే. వాళ్ళకి ఫోటోలకు దండలో బొట్లు కూడా ఉన్నాయి, విషయాలు కూడా అంతే పాతవేవి. కానీ అసలు జీవించటం అనే ప్రాసెస్ ఉందే కొత్తది. ప్రతి సెకండ్ కొత్తగా చూస్తున్నాను. చూసిన విషయాలు పాతవై ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను, కొత్తగా వింటున్నాను, కొత్తగా వాసన చూస్తున్నాను, కొత్తగా మాట్లాడుతున్నాను, కొత్తగా స్పర్శ తెలుస్తుంది. ఎప్పుడు తెలియటము అంటేనే కొత్తదనం. పాతదై ఉండొచ్చు, తెలియటం అనేది ఎప్పుడు కొత్తదనం. ఇది ఆధ్యాత్మికత ఏం చేసిందంటే నూతనత్వం కోసం బయట పరుగులు తీయటం కాదు, అసలు నువ్వు జీవించటం అనే ప్రాసెస్సే నూతనత్వం అని చెప్పింది. అందుకని ఎప్పుడు కూడా మహాత్ములు, మహనీయులు, మహానుభావులు, ఈ జ్ఞాన సత్యము తెలిసిన ఆధ్యాత్మిక వాదులందరూ తమలో తాము నిత్య సంతృప్తిగా ఉంటారు.
వాళ్ళకి అనేక వస్తువులు అక్కర్లేదు, గోచీలు పెట్టుకొని కూడా సంతృప్తిగా ఉంటారు. ఎందుకనంటే అసలు జీవించటం అనే జీవ చైతన్యమే నూతనత్వము, అది పాతపట్టం లేదు అసలు, ప్రతి సెకను కొత్తదే. అందుకే భవిష్యత్తు అంటే కొత్తదేగా. మనకేం తెలుసు? పాతది తెలుసు, గతం తెలుసు. ఏం చేసుకుంటావు గతాన్ని? గతం ఇప్పుడు ప్రింట్ అయిపోయిన ఫోటో లాంటిది, దాన్ని మార్చడం కుదరదు. గతం అయిపోయింది, ఇక చచ్చిపోయినట్టే. జ్ఞాపకంగా ఉంది, ఫోటో ఉందిగా, బొమ్మ ఉంది, అందులో జ్ఞాపకంగా ఉంది. వర్తమానం ఇప్పుడు జీవిస్తున్నాను, ఇది నూతనత్వం. ఇప్పుడు అనుభవిస్తున్నా నేను. అది పాత అన్నమో, పాత కూరో, పాత విషయమో నిన్నుండిందో, కానీ ఇప్పుడు నేను ఫ్రెష్గా తింటున్నా. నిన్నుండినవే వాళ్ళు కూడా ఉండారు, నిన్నుండింది తింటాం కాదు, నిన్నుండిన అన్నమే వాళ్ళు ఉండారు, ఇప్పుడు ఉండారు, కొత్తగా ఉండారు. కానీ అన్నం ఎప్పుడు అదే వండుతున్నారు మా ఇంట్లో. ఇప్పుడు కూరలు చేశారు, ఎప్పుడు అవే చేస్తున్నారు రొటీన్గా, కొంచెం కొంచెం మార్పులు, అంతే, ఏమి ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా ఉండారు, ఇప్పుడు కొత్తగా చేశారు. నేను కూడా ఇప్పుడు కొత్తగా తింటున్నాను, ఇదే ఆధ్యాత్మికత చెప్పేది. అది పాతది కాదు. పాతది ఎలా తినగలవు నువ్వు? పాత పద్ధతిలోనే చేశారు, అది చేయబడిన పద్ధతి పాతది, కానీ వస్తువులన్నీ కొత్త. పాత వస్తువులను ఇప్పుడు తెచ్చి చేయలేరుగా, గతాన్ని భవిష్యత్తులోకి వర్తమానంలోకి తేలంగా. కాబట్టి ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే అక్కడ వస్తువులు చూడకు, అనుభవాలు చూడకో, పాతవా కొత్తవా బేరీజ్ వేసుకోకు, లోపల ఉన్నటువంటి జ్ఞాపకాల ఫోటోలతో పోల్చుకు చూసి ఇది పాతదే అని అనుకోకు. కాదు, అసలు నువ్వు ఇప్పుడు అన్ని కొత్తగానే అనిపిస్తున్నావు. మళ్ళీ కొత్తగా ఆకలేసింది, మళ్ళీ కొత్తగా తిన్నావు. ఏం తిన్నావు కాదు, మళ్ళీ కొత్తగా ఆకలేసింది, కొత్తగా తిన్నావు. మళ్ళీ కొత్తగా కడుపు నిండింది, మళ్ళీ కొత్తగా సంతృప్తి వచ్చింది, మళ్ళీ కొత్తగా లోపలంతా జీర్ణ ప్రక్రియ జరిగింది, మళ్ళీ కొత్తగా మలమూత్ర విసర్జన జరిగింది. అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగానే జరుగుతున్నాయి. జీవించటం అనేది కొత్తదనం. ఇది ఆధ్యాత్మికత చెప్పే సత్యం, ఇలా నేర్పుద్ది. ఎప్పుడు అనంత ఆత్మశక్తి అనేది ఎప్పుడు నూతనత్వము. దానికి గతము, భవిష్యత్తు, వర్తమానము అలా లేవు, దానికి 3 స్థితులు లేవు. దానికి ఉన్నదంతా ఒకటే స్థితి, సత్యము నిత్య నూతనం, అది ఎప్పుడు నూతనంగానే ఉంది. అందుకే ఆత్మశక్తికి నశింపు లేదు అని చెప్పారు. నశింపు లేదు. నశింపు అంటే పాతది అయిపోద్ది, పోయింది, ఇంకా లేకుండా పోయింది కాదు. అది ఎప్పుడు నూతనమే, ఎప్పుడు నూతనంగా అలా ఉంది అంతే. ఇంకా నూతనత్వం ఎప్పుడు అలాగే ఉంది. శాశ్వతత్వం అంటే, శాశ్వతత్వం అంటే అర్థం ఎప్పుడు నూతనత్వమే, పాతది కాదు. పాతదంటే చచ్చిపోయింది, లేదు ఇంకది జ్ఞాపకంలో భావనగా ఉందంటే. అందుకని సజీవత్వము అన్నప్పుడు ఏంటంటే ఆ సజీవత్వ చైతన్యం అంటే ఏంటంటే ఎప్పుడూ నిత్య నూతనము. ఇది ఆధ్యాత్మికవాదులకి ఆధ్యాత్మిక చదువుకుంటూ జ్ఞాన మార్గ ప్రయాణం చేస్తూ తమలో తాము మేధోమథనం చేసుకుంటూ ఇవన్నీ వింటూ సాగుతున్న వాళ్ళకి రోజు అర్థమవుద్ది. అలా కొంతకాలానికి అర్థమయ్యే ప్రక్రియ తమలో తాము మథనం చేసుకోవాలి, అప్పుడు అర్థమవుద్ది. వాళ్ళు అప్పుడు నూతనంగా జీవించటం మొదలు పెడతారు. అందుకే ఆధ్యాత్మిక మార్గాలలో ధ్యానములు, తపస్సులు ఎందుకు చెప్పబడతాయంటే నీలోని చైతన్య శక్తిని నువ్వు పట్టుకో. ఇప్పుడు ఆలోచన ఏంటి? నాలోని చైతన్య శక్తి. ఆలోచన మథనం ఏంటి? ఇప్పుడు పక్షిని చూసి విమానం కనుక్కున్నాడు, లేదా ఒక మందు కనుక్కున్నాడు, ఏదో చేశాడు అనుకోండి, దానికి ఏం జరిగింది? లోపల ఆలోచించుకుంటున్నాడు కూర్చొని, అదే తపస్సు. తన శక్తిలోనే తాను వెతుక్కుంటున్నాడు దానికి ఆన్సర్ని. శక్తి తందే, వెతికేది తానే, ఆన్సర్ చెప్పుకుంటుంది తానే. అక్కడ అనేక మంది లేరు అసలు. ఇంతకుముందు నాకు తెలియదు, అది ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంతకుముందు తెలియంది నాకే, ఇప్పుడు తెలుసుకోవాలనుకొని ఆలోచిస్తుంది నేనే. తెలియంది ఇంతకుముందు తెలియంది కూడా అదే ఆలోచనకి, తెలుసుకోవాలనుకుంటుంది కూడా అదే ఆలోచన నేనే. తెలుసుకోవడానికి నానా రకములుగా ప్రయత్నిస్తున్నది కూడా అదే ఆలోచన, అదే శక్తి నేనే. నానా రకములుగా ప్రయత్నిస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి ఆ థింకింగ్ పవర్కి ఆన్సర్ దొరికింది. ఆన్సర్ దొరికింది కూడా అక్కడే నాకే. అంటే నాలో నాకే ఇప్పుడు ఆన్సర్ దొరుకుద్ది. అలా నాలో నాకు దొరికిన ఆన్సర్లే ఈ సృష్టి మొత్తం ఉన్నటువంటి మానవ సమాజం తయారు చేసుకున్న వస్తువులు, విషయాలు నిత్యం మనం అనుభవించేవి. ఎన్నున్నాయి చూడండి, కోటాను కోట్లు ఉన్నాయి, లెక్కించడానికి వీలు లేనని ఇంకా కనుక్కుంటానే ఉన్నారు. ఈ కనుగొనటం అనేది ఎక్కడ జరుగుతుంది? నాలోనే. ఆవిష్కరణలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? నాలోనే. ఎక్కడ? నా మేధోమథనం, అదే ఆలోచన ప్రక్రియ.
అంటే శక్తిలో అన్ని ఆవిష్కారాలు ఉన్నాయి. అందుకే శక్తిలో సమస్త సృష్టి ఉంది. ఇప్పుడు నా శక్తిలోనేగా నా ఆలోచనలు ఉత్పన్నం అవుతున్నాయి. సృష్టి అంతా అందులోనేగా. నేనేగా కనుగొంటుంది ఈ విషయాలన్నీ, మనిషేగా కనుగొంది. ఆ జ్ఞానాన్ని వాడని వారు ఎవరున్నారు, వాళ్ళు యాంత్రికంగా జీవిస్తారు. ఎవరో జ్ఞానాన్ని వాడి తయారు చేసినట్టు వాడుకుంటూ ఉంటారు. అందరూ మొత్తం జ్ఞానం వాడి అన్నీ చేయాలని రూల్ లేదు. కానీ విషయం చెబుతున్నా, కనుగొనబడినవన్నీ జ్ఞానంలోంచి ఎవరు ఏ వైపు పెట్టారో ఆ వైపు ఆవిష్కారాలు వస్తాయి, ఆ వైపు సమాధానాలు వస్తాయి, ఆ వైపు దారులు దొరుకుతాయి. ఇప్పుడు దొంగకి దొంగతనాలు చేయడానికి, దొరకకుండా దొంగతనాలు చేయడానికి దారులు దొరుకుద్ది. అది తన జ్ఞానంలోనే అడ్డుపెట్టాడు దాన్ని. జ్ఞానానికి మంచి చెడు లేదు, అది శక్తి, జ్ఞానశక్తి. అది ఏంటి ఆ శక్తి? అది కరెంట్ లాంటిది. కరెంటు బల్బులోకి వెళ్తే వెలుగుతుంది, ఫ్యాన్లోకి వస్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్తే ఫ్రిడ్జ్లో చల్లబడుతుంది, ఏసీలో చల్లబడుతుంది, హీటర్లోకి వెళ్తే వేడెక్కుద్ది. అదే ట్రైన్ నడిపించేస్తుంది. అదే బ్యాటరీలకి ఛార్జింగ్ పెట్టేసి బళ్ళు వాహనాలు వేసుకెళ్ళిపోవచ్చు. అనేక పనులు చేస్తుంది. కరెంటుకి సొంత నిర్ణయం లేదు. ఎదురుగా ఉన్న వస్తువుని బట్టి వస్తువు కరెంట్ అలా వాడుకుంటుంది. అది శక్తి అంతే. వస్తువు గుణాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నీలో ఉన్న ఆ శక్తి ఏదుందో ఆ శక్తిని నువ్వు ఏ వైపు ప్రసరింపజేస్తావు, అదే ఆలోచన మథనం. నువ్వు చెడు వైపు, మంచి వైపు, మందుల వైపు, విమానాల వైపు ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు. అందులో నువ్వు ఆవిష్కరించుకుంటావు. లేదు నిన్ను నాశనం చేసుకోవడానికి భయంగానో, బాధగానో, దుఃఖంగానో, నెగిటివ్ థింకింగ్ వాళ్ళు, అభద్రతా భావాలకు గురయ్యేవాళ్ళు కూడా వాళ్ళ శక్తే, వాళ్ళ ఆలోచనే. వాళ్ళని వాళ్లే నాశనం చేసుకుంటున్నారు భస్మాసుర హస్తాలు. ఎందుకు నేను బాగుంటాను అనుకోవచ్చుగా, నేను ధైర్యంగా ఉంటాను అనుకోవచ్చుగా, నేను ఆనందంగా ఉంటాను అనుకోవచ్చుగా. అలా ఎలా ఉండాలని నువ్వే ఆలోచించుకోవచ్చుగా. దానికి ఏం వదిలేయాలి, ఏ విషయాలు వదిలేయాలి, ఏం ఆలోచించకుండా ఉండాలి, ఏ చెడ్డ పనులు చేయకుండా ఉండాలి, ఏ ఘర్షణలు పడకుండా ఉండాలి అని నీలో ఆలోచించుకొని నీకు ఆన్సర్లు వచ్చేస్తాయి. లేదండి నా భార్య ప్రాణం తీసేస్తానండి, నా భర్త ప్రాణం తీసేస్తున్నాడండి, నేను ఇక రోగాలు పాలైపోయాను, జబ్బులు పాలైపోయాను, ఇక బతకలేను, కొన్నాళ్ళకి చచ్చిపోతాను అని కొంతమంది నీరసించి వెనక్కిపోతూ ఉంటారు. ఎందుకని? ఎదుట ప్రపంచం అంతా తమకు అనుకూలంగా ఉండాలనుకుంటారు. అంటే వాళ్ళ ఆలోచన అసలు మదనం చేయట్లా, తమను తాము అందులోంచి బయటకు తెచ్చుకుందామని ప్రయత్నించట్లా. ఎదుటి పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇటువంటి వాళ్లే విశ్వాసాల వైపు వెళ్తారు. ఎవరో వచ్చి నాకు మేలు చేయాలి, ఏ దేవుడు, ఏ దేవతో, ఏ మతమో, ఏ గురువో, ఏ అదృశ్య శక్తో, ఏ తాడో, తాయెత్తో, రంగురాయో, ఉంగరమో, వీటిని సృష్టించుకుంటారు వాళ్ళే. కానీ నీలోనే ఉంది ఆ శక్తి. నీకు భయం కలగడానికి కారణాలేంటి అన్వేషించుకో. భయంలోంచి బయటకు ఎలా రావచ్చో చూడు. ఎవరో సహాయం చేస్తే వస్తానన్న బాగా నీకు ఆన్సర్ దొరుకుద్ది. పక్షిని చూసి విమానాన్ని ఎగరేశాడు మనిషి పైకి, ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాడు. కేవలం ఇవన్నీ ఆలోచనలు పుట్టినాయి అంతే. కొన్ని వందల వేల రకాల మందులు ఉన్నాయి, ఆపరేషన్స్ చేస్తున్నారు, మనుషులను బతికిచ్చేస్తున్నారు, మనిషి ఆయువు పెరిగింది, రోగాల నుంచి అనేక మందిని కాపాడుతున్నారు. ఇవన్నీ మనిషి మనసులోంచి ఆలోచనలో పుట్టినవే, ఆలోచన మదనంలో పుట్టినవే. ఇప్పుడు మనం అనుభవించే భూమి మీద ఉన్న అన్ని, మనిషి అనుభవించేవన్నీ ఆలోచనలోంచి పుట్టినవే. అలాగే నీ ఆలోచనలో ఈ భయంలోంచి ఎలా బయటకు రావచ్చు, ఈ నెగిటివిటీలోంచి ఎలా బయటకు రావచ్చు, ఈ అభద్రతలోంచి ఎలా బయటకు రావచ్చు, నాకున్న పరిస్థితుల్లోంచి నేను ఎలా సంతృప్తిగా, ఆనందంగా, ధైర్యంగా బతకొచ్చు అని నువ్వు పదే 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 అందులో ఆలోచన మదనం చేసినప్పుడు, ఆలోచించినప్పుడు ఖచ్చితంగా నీకు ఆన్సర్ దొరుకుతుంది. నిరంతరం నీ భర్తతో గొడవ పడుకో, నీ భార్యతో గొడవ పడుకో, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది నీకు. గొడవ పడిపోతే అసలు ఏం లేదు అక్కడ. ఎక్కువ ఆలోచించను, గొడవ పడలేదుగా అసలు ఆలోచన రాదు. లేదా చెడు వెనుకో, చెడు జోలికి వెళ్ళకో, చెడు పనులు చేయకు. ఇలా నీ లోపల నీకే ఆన్సర్లు దొరుకుతాయి. ఎందుకని? భయం నీది కనుక, బాధ నీది కనుక, దుఃఖం నీది కనుక. ఎవరికి వాళ్ళకే ఆన్సర్లు దొరుకుతాయి. ఎవరు ఏ వైపు పెట్టారో ఆ వైపు వాళ్ళకి సమాధానాలు దొరుకుతాయి. ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటంటే, సృష్టి అంతా శక్తిలోనే ఉన్నది అనడానికి కారణం ఏంటంటే, నా శక్తిలోనే ముందు నాకు తెలియదు అని నేను వెళ్ళా. నేను దాన్ని తెలుసుకోవాలని ఆలోచించి సమాధానాన్ని అక్కడే పొందా. అంటే మొత్తం శక్తిలోనే ఉన్నాయిగా. నేను ప్రయత్నిస్తే అన్ని దొరుకుతున్నాయి నాకు. మొత్తం మనుషులు కనుగొన్నాయని అదేగా. అలాంటప్పుడు నాకు అవసరమైనటువంటి నేను ఎలా జీవించాలి, నా దుఃఖం ఎలా పోగొట్టుకోవాలనే ఆన్సర్ నా దగ్గర ఉంటుంది. గురువు దగ్గర, దేవుడి దగ్గర, దేవత దగ్గర, తాళ్ళలోనో తాయెత్తులోనో ఉండదు. అద్భుతాలు, మహిమలు, మాయలు కోరుకునే వాళ్ళందరూ కూడా జ్ఞానశక్తిని వాడని వాళ్ళు, ఆలోచన ప్రక్రియని
ఉపయోగించుకొని వాళ్ళు కేవలం జ్ఞాపకాలతో భావాలతో బతుకుతున్నారు అంతే. ఆలోచన శక్తిని వాడుకోవట్లా. అలా వాడనప్పుడు ఒక నిస్సత్తువుకు లోనైపోయి ఎవరి మీద ఆధారపడిపోయి పరాధీనత వచ్చేసి ఇంకా కుంగిపోయి కృషించిపోయి జీవితాలు నశించిపోతూ ఉంటాయి. కానీ మొత్తం సమస్తం ఆధ్యాత్మికంగా చెప్పింది నీలో ఆలోచన శక్తిగా పనిచేస్తున్నటువంటి జ్ఞానశక్తి ఏది ఉందో మొత్తం అందరిలో అది అలాగే ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేవి శక్తి యొక్క 3 లక్షణములు అంతే. శక్తి యొక్క శక్తులేవి. అలా మొత్తం సృష్టి అంతా ఈ శక్తి ఉంది, అందరిలో అదే శక్తి ఉంది, అది ఏకశక్తిగానే ఉంది. కాబట్టి వాళ్ళు ఆడినటువంటి ఎవరైతే వాడి విమానాన్ని కనుక్కున్నారో అలా శక్తి నువ్వు కూడా వాడుకోగలవు. నువ్వు విమానం కనుక్కోపోతే నీకు అవసరమైంది నువ్వు నీలోంటి సృష్టించుకో. ఆ శక్తిలో ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. నీకు తెలియని ప్రతిదానికి తెలిసినతనం నీలోనే ఉంది. లేకపోతే సృష్టిలో అందరూ మనుషులు కనుక్కున్నాయి. ఈ ఆధ్యాత్మికత కూడా మనుషులు కనుక్కుంది, మోక్షం కూడా మనుషులు కనుక్కుంది, జీవన్ముక్త స్థితి కూడా మనుషులు కనుక్కుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటుందంతా రేపు చెప్పుకోబోయేదంతా మనుషులు కనుక్కుందే. అంత మనిషిలోంచి వచ్చింది, మనిషి ఆలోచన ప్రక్రియలోంచి వచ్చింది. అందుకే ఆలోచన అంటే ఏమిటి అంటే శక్తి యొక్క మథనము, శక్తిని చిలకటం, శక్తి కదలిక. ఒక మాట చెప్పాలంటే ఎటువంటి శక్తి కదలిక? అది శరీరాన్ని కదులుద్ది, మనసుని కదులుద్ది, శక్తి కదిలింది, మొత్తం సంపూర్ణ కదలిక. అప్పుడు మనిషికి అనుభవించినట్టు ఉంటుంది. ఒట్టిగా భావములు కదిలి శరీరం కదలలేదు అనుకోండి, అప్పుడు కూడా నాకు ఆలోచనలు ఆగట్లేదని చెబుతారు. అవి భావరూపంలో మనసు అనుభవిస్తుంది. అప్పుడు కూడా శరీరం చిరు కదలికలు ఉంటాయి. పులుపు గుర్తు చేసుకుంటే నోటిలో లాలాజలం ఊరినట్టు, శృంగారం గుర్తు చేసుకుంటే శృంగార అవయవం కొంచెం స్పందించినట్టు, అలా శరీర అవయవాలన్నీ కొద్దిగా స్పందిస్తాయి, కానీ శరీరం కదిలి ఆ క్రియను చేయదు. అవి మనోభావోద్వేగములు, అంటే మనసుతో అనుభవిస్తున్నాం అక్కడ. అవన్నీ మానసికమైనటువంటి ఆనందాల కన్నా గురవుద్ది, మానసికమైనటువంటి భయాలు ఆదుర్దాల కన్నా గురవుతారు. మానసిక వ్యాధులు అవి. శరీరంతో వచ్చినప్పుడు శారీరక వ్యాధులు ఇవి. ఆనందాలు కూడా అలాగే ఉంటాయి, సేమ్. అందరికీ సమానమైన శక్తి ఉంది, ఆ శక్తిలోంచి సృష్టి ఉంది. ఇప్పుడు విమానం అనే సృష్టి ఎక్కడి నుంచి తయారైంది అంటే మన ఆలోచనలోంచి తయారైంది. దాన్ని అలా తయారు చేయాలని ఎక్కడ పుట్టిందంటే నా ఆలోచన మదనం నా శక్తిలోనే పుట్టింది. కాబట్టి యావత్ సృష్టి మన తలలోనే ఉంది, మన శక్తిలోనే ఉంది, అది మనమే. యావత్ సృష్టి శక్తి స్వరూపమే, మనం సృష్టించడమైనా బయట ఉన్నదైనా. అందుకని ఆ శక్తి భావనను తెలుసుకో, అప్పుడు నీకు అసలు వస్తువులు విషయాలతో పని ఉండదు. మోక్షం అంటే ఏంటి? ఆనందం అనేది శక్తి యొక్క స్వరూపము. శరీరానికి అవసరాలు ఉంటాయి, నువ్వు అన్నం మానక్కర్లేదు, అది శరీరక అవసరం. నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు, కుటుంబ జీవితం ఉంచుకోవచ్చు, అదంతా శారీరక పరమైంది. కానీ శక్తిపరమైనది మోక్షము అంటే ఏంటి? జీవన్ముక్త స్థితి ఏంటి అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను. ఎందుకని? ఎప్పుడూ సత్యము నిత్య నూతనము. నేను పాతదాన్నే చూడొచ్చు, కానీ ఇప్పుడు చూడటం అనే ప్రక్రియ కొత్తది. నేను పాతదాన్నే వినొచ్చు, కానీ ఇప్పుడు వింటున్నాననే ప్రక్రియ కొత్తది. నేను పాతదాన్నే తినొచ్చు, కానీ ఇప్పుడు తింటున్నాననే ప్రక్రియ కొత్తది. పాతదాన్ని అంటే మొన్న వండిన దాన్ని అని కాదు, మొన్న వండినట్టుగానే వండుకున్నదాన్ని. ఇప్పుడు ప్రక్రియ కొత్తది. అలా ఇప్పుడు జీవించటము అంటే నిత్య నూతనము. లేదంటే ఇంక జీవించటం లేదు, మృతము మరణము అంటారు. లేదు, అది ఆగిపోయింది, అదే మరణము. జీవించటానికి అవకాశం లేదు, అది మరణం, శరీరం ఆగిపోయింది. అలా మరణం వరకు ప్రతి కదలిక జీవముతో కూడింది. జీవం అంటే ఇప్పుడు ఈ నిమిషం నువ్వు అనుభవిస్తున్న కొత్తది, అది సత్యము నిత్య నూతనము అని చెప్పారు మహాత్ములు. అందుకని శక్తికి ఎప్పుడు కూడా అది నూతనమే. శక్తి తత్వంలో, శక్తి భావంలో ఎప్పుడు నూతనత్వమే ఉంటుంది, పాతది ఉండదు. అసలు పాతది చచ్చిపోయింది, పాతది లేదు అక్కడ. పాతది పట్టుకు ఏలాడకూడదు. ఇప్పుడు నిన్న గొడవైంది భార్యాభర్తలకి, అది పట్టుకు ఏలాడకూడదు. ఎన్ని నెలలైనా ఎన్ని రోజులైనా, ఎవరితో అయినా, ఒక స్నేహితుడితో అయినా, బయట అయినా, ఒక ఇంట్లో వాడితైనా, అది జ్ఞాపకంగా ఉందంతే. ఓ ఫోటో తీసేసినాక ఫోటో ప్రింట్ అయ్యి ఉంటుంది అంతే. అది అలాగే ఉంటుంది, ఆ బొమ్మ కనపడతానే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. అది భావరూపంలో అనుభవించామనుకో మనసులో ఆ ఉద్వేగాలు కలుగుతాయి. అది క్రియాత్మకంగా తెచ్చామనుకో నిన్నటి గొడవ మళ్ళీ వాళ్ళు గొడవ అయిపోద్ది.
కాదు, అది నిన్న అయిపోయింది, ఇవాళ నూతనం, ఇవాళ ఫ్రెష్గా ఉండు, ఇవాళ కొత్త భార్య, ప్రతి సెకండ్ కొత్త భార్య, ప్రతి సెకండ్ కొత్త భర్త, ప్రతి సెకండ్ కొత్త కొడుకు, ప్రతి సెకండ్ అసలు నువ్వు జీవిస్తున్నది కొత్తదే. ఇప్పుడు కొత్తగా చూస్తున్నావుగా, కంటితో చూస్తున్నావుగా. ఆ ఇప్పుడు జీవిస్తున్న ప్రతి సెకండ్ కొత్తదే అని నీకు అర్థమైనప్పుడు అసలు పాత పడిపోయిన విషయాలే ఉండవు. అందరూ కొత్త మనుషులే, అన్ని కొత్త వస్తువులు, అంత కొత్త సృష్టి. ఇప్పుడు ఈ నిమిషం జీవిస్తున్నారు. అందుకే ప్రజెంట్ లో ఉండడం నేర్చుకోమన్నారు. నవ్వు అనే దాని మీద బుక్స్ కూడా రాశారు అనేక మంది, అది అర్థమైన వాళ్ళు. ఇప్పటిలో ఉండటం, ఈ నిమిషంలో జీవించటం. గతంలోకి భవిష్యత్తులోకి పరుగులెత్తబాకని ఎంతమంది ఎన్ని లక్షల కోట్ల ఉపన్యాసాలు చెప్పారు. ఎందుకంటే అది అర్థం లేనిది, అసలు లేనిది. అది గతం చచ్చిపోయింది, భవిష్యత్తు లేదు. ఇప్పుడు భవిష్యత్తు ఎక్కడుంది? ఇప్పుడు ఈ నిమిషమే ఉండేది. ఈ నిమిషం ఎప్పుడు కొత్తదే. ఆ కొత్తది అనేది ఆలోచన ప్రక్రియ. ఆలోచనలకు మూలం ఏంటి? శక్తి. ఆలోచనే శక్తి. ఆలోచనలకు మూలం శక్తి. ఆలోచన ప్రక్రియకి ఆలోచనకి తేడా ఏంటి సోదరుడు అడిగింది. ఆలోచన అనేది లోపల ఉన్నటువంటి వాటిని పాత జ్ఞాపకాలలోంచి ఒకటి బయటకు వస్తుంది, పాత భావాలలోంచి ఒకటి బయటకు వస్తుంది. అదే ఆలోచన. అది జస్ట్ అలా కదులుతుంది, అది జస్ట్ ఆలోచన అంతే. ప్రక్రియకి ఆలోచన అంటే అలా పాత వాటిలోంచి, మనసులోంచి పైకి వచ్చింది ఒకటి. అది భావం అనొచ్చు, ఆలోచన అనొచ్చు, జ్ఞాపకం అనొచ్చు. కానీ దాన్ని పట్టుకొని ఇప్పుడు దీన్ని నూతనంగా నేను ఎలా అనుభవించాలి అని అది శరీరాన్ని కదుపుకుంటా తీసుకెళ్ళి మొత్తం శరీరాన్ని, మనసుని ఆ పనులు చేయడానికి అవసరమైన జ్ఞాన కదలికలను అన్నింటినీ కదిపితే అది ఆలోచన ప్రక్రియ. అప్పుడు అనుభవం కోసం బయటికి వెళ్తాం. మొత్తం అనుభవించే వరకు ఆ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. అనుభవంతో ప్రక్రియ పూర్తవుద్ది. ఇప్పుడు టీ తాగాలనిపించింది అనుకోండి, మొత్తం టీ తాగే వరకు అది నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను టీ తాగకుండా కూర్చున్నాను అనుకోండి, ఆలోచన వచ్చింది, నేను టీ తాగట్లా, ఊరిని కూర్చున్నా, దానికోసం ప్రయత్నం కూడా చేయట్లా, జస్ట్ ఆలోచన అంతే. అప్పుడు కాదు, అది రాగానే నేను ప్రయత్నించడం మొదలుపెట్టా. ఇప్పుడు టీ ఎలా దొరుకుతుంది అంటే, టీ బయటికి వెళ్ళి తాగుదామా, లేదా ఇంట్లో టీ పెడతారా, మనకున్న వసతి వనరేంటో ఆ ప్రక్రియలోకి వెళ్ళిపోయా. టీని ఎలా సంపాదించుకోవాలి అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయా. టీని సంపాదించుకున్నాక తాగటం అనే, అనుభవించడం అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయా. అనుభవిస్తూ ఆనందించి దాన్ని పూర్తి చేసుకున్నా. ఈ ప్రక్రియ అంతా ఆలోచన ప్రక్రియ. అనుభవం పూర్తయ్యే వరకు. అనుభవానికి ప్రయత్నించకపోతే, అసలు కదలకపోతే జస్ట్ ఆలోచన. దాన్ని మనసులో అనుభవిస్తే భావము. ఇది విడివిడిగా మన ఊరికి చెప్పుకుంటున్నాం, మీకు అర్థం అవడానికి చెబుతున్నానండి. ఇది ఆలోచనకి, ఆలోచన ప్రక్రియకి ఉన్న తేడా. ఆలోచనకి జ్ఞాపకానికి గల తేడా ఏమిటి అని అడిగారు. ఇందాకే చెప్పా, జ్ఞాపకం అంటే గోడ మీద ఉన్న ఫోటో లాంటిది. అది అక్కడ ఉంది, ఏమీ చేయలేదండి, జస్ట్ ఫోటో. అంటే ఇంతకుముందు మనం అనుభవించిన విషయాలన్నీ కూడా అక్కడ గోడెక్కి కూర్చున్నాయి ఫోటోల రూపంలో, అంతే. జ్ఞాపకానికి జస్ట్ గుర్తుంది తప్ప చలన ప్రక్రియ లేనప్పుడు అది జ్ఞాపకం. అది చలన ప్రక్రియగా తనలో తాను కదులుతూ మనస్సుతో మనం ఊహించుకుంటున్నప్పుడు అది భావం. అది క్రియాత్మకంగా మారినప్పుడు ఆలోచన ప్రక్రియ. అనుభవం కోసం ప్రయత్నించినప్పుడు, అనుభవాన్ని పొందే ప్రయత్నం చేసి అనుభవించినప్పుడు ప్రక్రియ మొత్తం సాగుద్ది. అప్పుడు అది ఆలోచన. ఆలోచన ప్రక్రియ అనుభవంతో పూర్తవుద్ది. జ్ఞాపకం ముందా, ఆలోచన ముందా? ఎప్పుడు కూడా ఆలోచనకు ఒక ఆధారం కావాలి. ఆలోచనకు ఆధారం కావాలి. ఆలోచనలు మనసులోంచి పుట్టుకొస్తున్నాయి. లోపల అసలు మనసు ఎలా తయారైంది? శరీరంతో బయట నుంచి గ్రహించిన విషయాలు, శబ్దస్పర్శ రూపరసగంధముల రూపంలో. కాబట్టి ఏది ముందు అన్నప్పుడు జ్ఞాపకమే ముందు. అంటే లోపల ఉన్న జ్ఞాపకాల్లోంచి పైకి ఒకటి వచ్చి కదులుతుంది. లేదా ప్రపంచంలో నేను చేసిన విషయాలను జ్ఞాపకాలుగా తీసుకొని, ఇప్పుడు ఒక పక్షిని చూసి విమానం కనుక్కున్నాడు. విమానం ముందా, పక్షి ముందా? పక్షి ముందు. అలా మనం కనుగొనే ప్రతి విషయము బయట ఎక్కడ దానికి, సృష్టిలో దాన్ని ఎక్కడ మనం చూసాం, ఊహించాం, భావించాం, దాని నుంచి వస్తువులు తయారు చేసుకున్నాం. అలాగే మనం గ్రహించిన అనేక విషయాలు మన మనసులో ఉండి అవి ఒక్కొక్కటి భావాలుగా మానసికంగా అనుభవిస్తాం.
ఆలోచనలుగా క్రియాత్మకంగా శరీరంతో అనుభవించడానికి ప్రయాణిస్తాం. కాబట్టి జ్ఞాపకం ముందు, భావం ముందు. అది అన్ని లోపల వేసుకొని తయారు చేసుకునేది మనమే, మనసు. మళ్ళీ లోపల వేసుకునేది మనమే శరీరంతోనే. కానీ ఇప్పుడు ప్రస్తుత జీవితంలో ఏది ముందు అన్నప్పుడు జ్ఞాపకం ముందు. కానీ అన్నిటికంటే ముందు శక్తి. శక్తి ఉంటేనే ఇదంతా జరుగుద్ది. ఎప్పుడూ ఉండేది ప్రాసెస్ మధ్యలో, అంటే మొదటి నుంచి అలా కొనసాగుతూ ఉండేది శక్తి. శక్తి ఉంటేనే ఇవన్నీ చేయగలం. ఎప్పటికీ ఉండేది శక్తి. శక్తి శాశ్వతం ఇక్కడ. అందుకని ఆ శాశ్వతత్వాన్ని తెలుసుకో. అదే అమృతత్వము, అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. తెలుసుకోకపోతే శరీరపరంగా నేను శరీరం అనుకొని చనిపోతానని అనుకుంటావు, ఆ భావనలో ఉండిపోతావు. కాదు, నువ్వు చనిపోవు. ఎందుకంటే నువ్వు శక్తివి. శక్తికి అసలు ఎటువంటి మరణం లేదు. పైగా శక్తికి మొత్తం సృష్టి దానిలోనే జరుగుతూ ఉంటుంది. ఆ విషయం అర్థమవుద్ది. శక్తిలోనే సృష్టి ఉంది, సృష్టి అంతా శక్తికి భిన్నంగా లేదు అని. ఎందుకంటే నాలోనే అన్ని పుడుతున్నాయి. తెలియనటువంటి తనము నాలోనే ఉంది, తెలిసిన తనము నాలోనే ఉంది. తెలియనటువంటి నా ప్రశ్నకి తెలిసినటువంటి సమాధానం నాలోనే పుట్టింది. ఇదే మేధోమథనం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మొత్తం ఏదైనా ఆధ్యాత్మిక విషయాలు మనమే కాదు, ప్రపంచంలో ఎక్కడెవరు చెప్పుకుంటున్నా, ఎన్ని మతాలైనా, ఎంతమంది దేవుళ్ళైనా, ఎంతమంది దైవ విధానాలైనా, అంటే మంచి మార్గాలు, మోసగాళ్ళు కాకుండా, మోసగత్తులు కాకుండా ఎక్కడెవరు చెప్పుకుంటున్నా అదంతా మనుషులు ఆవిష్కరించిందే. అలానే మోసగాళ్ళు, మోసగత్తులు కూడా మనుషులు ఆవిష్కరించిందే. నువ్వు నీ జ్ఞానశక్తిని ఎలా వాడతావు అనేది అంతే, ఏం లేదు. ఎటు పెడితే అటు ఆ డైరెక్షన్లో అది సమాధానాలు మనకిస్తుంది. ఆ డైరెక్షన్లో మనకు అన్ని రకాల దారులు చూపిస్తుంది. ఇలా దీన్ని అనంతంగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ దీన్ని అంతరంగంలో మధించుకొని, నాలో నేను కూర్చొని, నాలో నేను అన్వేషించుకొని, నేను శక్తి స్వరూపముననే భావనని స్థిరపరుచుకోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నువ్వు శక్తివి, నేను శక్తిని. ఇక్కడ ఉన్నదంతా శక్తే. శక్తిలోనే సృష్టి జరుగుతున్నది. ఒక విమానము మానవుడి యొక్క తెలివిలోంచి వచ్చింది. అంటే విమానం ఎక్కడుంది? తెలివిలో ఉంది. అలా వస్తువులన్నీ ఎక్కడున్నాయి? మానవుడి తెలివిలో ఉన్నాయి. శక్తిలోనే సృష్టి ఉంది. ప్రశ్నలోనే సమాధానం ఉంది. ప్రశ్న ఎక్కడ పడుతుందో సమాధానం అక్కడే ఉంది. దీన్ని బాగా మననం చేసుకుంటే నేను శక్తి స్వరూపం నీకే తెలిసిపోద్ది. నీకు తెలిసిపోయే వరకు మననం చేసుకుంటూ ఉండాలి, అర్థం చేసుకుంటూ ఉండాలి, తెలియని అడుగుతూ ఉండాలి, మళ్ళీ తెలుసుకుంటూ ఉండాలి. లేదా అన్వేషించుకో. అనేక మంది పుస్తకాలు రాశారు. లేదా నీలోకి నువ్వు వెళ్ళి అన్వేషించుకో. ఇంతకుముందు పుస్తకాలు రాసినటువంటి మహాత్ములందరూ తమలో తాము అన్వేషించుకున్న వాళ్ళే. ఆన్సర్లు ఎప్పుడు మనలో మనకే దొరుకుతాయి. అలా మనలో మన అన్వేషణ సాగన వాళ్ళకే నీకులోకి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకొని కొంతమంది చెప్పారు మహాత్ములు. అంతే, ఏం లేదు. నీలోకి నిన్ను పంపి జ్ఞాన ప్రక్రియని, నీలో ఉన్న జ్ఞానశక్తిని నువ్వు ఉపయోగించేలా చేద్దామని బయట నుంచి పంపుతున్నారు నేను లోపలికే. అవే మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు. ఇదే నిజాయితీ పరులు. మోసగాళ్ళందరూ నిన్ను జ్ఞానంలోంచి బయటికి తెచ్చేసి పంజరంలో, వాళ్ళ పంజరాల్లో పెట్టుకుంటారు. అది మనోలోకం. ఒక కాల్పనిక లోకంలో వాళ్ళు సృష్టించిన కాల్పనిక లోకంలో, త్రిశంకు స్వర్గంలో నిన్ను కూర్చోబెడతారు. ఎవరైతే నీ లోపల జ్ఞానంలోకి నిన్ను పంపి, నీ జ్ఞానంలోనే, అంటే నీ ప్రశ్నలకు సమాధానాలు నీలోనే పుడతాయి. అలా పుట్టిందే ప్రపంచంలో అన్ని కనుగొనబడిన విషయాలు. నువ్వు అసమర్థుడివి కాదు, నువ్వు అసమర్థురాలివి కాదు. ఆధ్యాత్మికత అంటేనే, ఆత్మజ్ఞానం అంటేనే, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అంటేనే సమస్తము ఏకశక్తి అయినప్పుడు ఇక్కడ సమర్థులు, అసమర్థులు అసలు ఎవరు ఉండరు. అందరికీ ఏక పవరే ఉంది. నీ శక్తిని నువ్వు వాడుకోవట్లేదు, నేను శక్తిని నువ్వు తెలుసుకోవటం లేదు అనే ఏకత్వపు అద్వైతం, అంటే ద్వంద్వము లేనటువంటి, ఎవడో తక్కువడు ఉన్నాడు ఎక్కువడు ఉన్నాడు అనే ద్వంద్వత్వము లేనటువంటి ఏకత్వపు స్థితిని చెబుతుంది. అందరికీ శక్తి సమానమే. నువ్వు దాన్ని వాడలేదు. దాన్ని వాడి ఆ శక్తిని నేనే నువ్వు నీలోనే కనుగొన్నప్పుడు, నీ శక్తిని నువ్వు కనుగొన్నప్పుడు, నేను శక్తినే నువ్వు నీకు అర్థమవుతుంది. అలా తెలుసుకున్నప్పుడు దాన్ని మోక్షం అన్నారు. అది పేరు, స్థితి పేరు. కాబట్టి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. ఆలోచించి చూడండి. అర్థం కాదే మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే ఎన్నిసార్లు అయినా ఇటువంటి సబ్జెక్టులు చెప్పుకోవచ్చు. కాకపోతే మీకు ఏం అర్థం కాలేదో మళ్ళీ స్పష్టంగా అడగండి, ప్రశ్న రూపంలో అడగండి.
క్లారిటీగా చక్కగా అడగండి, మళ్ళీ దాన్ని స్పష్టంగా చెప్పుకుందాం. ఒకవేళ అర్థమైంది, ఇది చాలా ఉపయోగపడేది. ఎందుకంటే మీలో మీరు కూర్చొని మీ శక్తిలో మీరే మథనం చేసుకోండి, మీరే కూర్చోండి. అదే ధ్యానం, అదే తపస్సు అంటే. నన్ను నేను ఇప్పుడు ప్రపంచం వైపు ఆలోచించినప్పుడు ప్రాపంచిక విషయాలకు వెళ్తున్నాను, అది కూడా ఆలోచనే. నా శక్తిని అడ్డుపెట్టాను. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్చ ప్రపంచం వైపు ఉంది కాబట్టి క్రియాశక్తి ప్రపంచం వైపు కదిలింది, జ్ఞానశక్తి ప్రపంచం వైపు కదిపాను. అందులోంచి నాకు అనిపించినవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఆ చేసే అన్నిటికీ జ్ఞానశక్తి ఉపయోగపడుతుంది. అది మంచిదా చెడ్డదా అనేది అనవసరం కాదు. నేను ఇప్పుడు నా జ్ఞానశక్తినే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా జ్ఞానాన్ని, నా జ్ఞానశక్తిని, నా శక్తిని తెలుసుకోవటానికి నేను నా శక్తిని ఉపయోగించుకుంటున్నాను. అది నన్ను నేను తెలుసుకుంటున్నాను. అదే రమణ మహర్షి చెప్పి నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షికి ముందు వేదాలు చెప్పినాయి, అనేక గ్రంథాలు చెప్పినాయి, అంతకుముందు మహాత్ములు చెప్పారు. అదే లేటెస్ట్గా వచ్చిన ఆయన రమణ మహర్షి మళ్ళీ దాన్ని ఒకసారి రిపీట్ చేసి, అవును ఇది సత్యము, నిన్ను నువ్వు తెలుసుకో, నన్ను నేను తెలుసుకున్నానని చెప్పారు. నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే ఏంటి? నా శక్తిలోకి నాకు వెళ్ళి నా శక్తిని నేను నా శక్తితోనే పట్టుకుంటాను. ఎందుకని నేను శక్తిని నాకు తెలియట్లా, శరీరం అనుకొని జరుగుతాను. అందుకని నా శక్తిని నా శక్తితోనే పట్టుకుంటాను, నన్ను నేను నాతోనే పట్టుకుంటాను. నాలోనే నన్ను నేను కనుగొంటాను, నా సంపూర్ణతను నేను తెలుసుకుంటాను. అందుకే తపస్సు అనేది అంతరంగ ప్రయాణం, ధ్యానం అనేది అంతరంగ ప్రయాణం. ఆధ్యాత్మికం ప్యూర్లీ వ్యక్తిగతం. ఇది మతాలకు సంబంధించింది కాదు, దేవుళ్ళు దేవతలకు సంబంధించింది కాదు, గురువులకు సంబంధించింది కాదు, అసలు బయట దేనికి సంబంధించింది కాదు. ప్యూర్లీ ఆధ్యాత్మికత వ్యక్తిగతం. నాకు సంబంధించిన, నాకు సంపూర్ణమైన నా విద్య, నా చదువు, ఆధ్యాత్మిక చదువు నాది, ఆత్మజ్ఞాన చదువు నాది, ఆధ్యాత్మికత నా వ్యక్తిగతం. నన్ను నేను తెలుసుకుంటున్నా, నా శక్తిని నేను తెలుసుకుంటున్నా, నేను శక్తిని నేను తెలుసుకుంటున్నా. ప్రయత్నించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడగండి, విశ్లేషించుకుందాం. ఇది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, పెద్ద గొప్పగా నాకేదో తెలుసనో, లేకపోతే నేనేదో వీళ్ళందరినీ ఉద్ధరించేద్దామనే ఉద్దేశాలతో అసలు చెప్పట్లేదు. నన్ను నేను సంస్కరించుకొని కించిత్ అంటే కొంచెం మంచిలో నడుపుకోవటానికి, చెడు చేయకుండా ఉండటానికి, బ్రతికినంతకాలం చెడ్డగా బతకకుండా ఉండటానికి నాకు ఇది సజ్జన సాంగత్యంగా ఉపయోగపడుతుంది. అందుకని ఇదంతా నేను నాకు చెప్పుకుంటున్నాను. నాకు నేను చెప్పుకునేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చింది, ఇప్పుడు వనరులు వచ్చినాయి, వసతులు వచ్చినాయి. పూర్వం ఇవన్నీ లేనప్పుడు మనుషులు ఊరూరు తిరిగి అందరికీ చెప్పేవాళ్ళు. అసలు అందరికీ చెప్పాలన్న తపనే అనవసరం. నీకు నువ్వు చెప్పుకో చాలు, నువ్వు అందులో కలిసిపో. అందరూ అందులో కలిసిపోయే ఉన్నారు. ఉన్నదంతా ఒకే శక్తి, ఇందులో భ్రమలో భ్రాంతులు ఏమి లేవు. నాకు నేను చెప్పుకునేదాన్ని కొంతమంది నాలాంటి సోదర సోదరీమణులు వినే అవకాశం, అంటే నా ప్రమేయం లేకుండా, నేనెవరో తెలియకుండా, నేను వెళ్ళకుండా, నేను తిరగకుండా, నా బొమ్మలు పెట్టుకోకుండా, అసలు నేననేవాడిని లేకుండా ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ సత్యమే ఇది, శక్తి ఎవరికాళ్ళకేగా, ఏకత్వమేగా. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో. అక్కడ వ్యక్తి అక్కర్లేదేక, వ్యక్తితో పని లేదు. జ్ఞానాన్ని అలా ఎవరైనా ఎవరికైనా అందించవచ్చు, పంచుకోవచ్చు, అందరం పంచుకోవచ్చు. ఇలా ఎంతోమంది చెబుతున్నారు. అలా కొంతమందికి సోదర సోదరీమణులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇది నాకు సజ్జన సాంగత్యంగా వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు కనుక మాకు కూడా ఇది అర్థమవుతుందండి, మేము మారుతున్నాము అంటున్నారు కనుక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను తప్ప అసలు ఎవరికో చెబుతున్నాను, ఎవరో ఉద్ధరింపబడుతున్నారు, లేదా ఎవరికో మేలు జరిగిపోతుందనే ఆలోచనలే నాకు లేవు. ఎందుకంటే అసలు ఎవరేంటున్నారో నాకు తెలియదు, వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు, నేనెవరో కూడా ఎవరికి తెలియదు. ఇలాగే ఎందుకు చెప్పదలిచాను అంటే చాలామంది చాలాసార్లు అడుగుతున్నారు, ఏమంటే మీ పేరేంటి, మీ ఊరేంటి, మీరు ఎక్కడ ఉంటారు, మిమ్మల్ని కలవచ్చా, లేదా మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, ఇలా అడుగుతున్నారు. ఎందుకని చెప్పే వాళ్ళందరినీ గురువుల్ని మహాత్ముల్ని చేసేయటం, వాళ్ళ దగ్గర ఏదో గొప్పదనం ఉందని వాళ్ళని కలిసేయటం, వాళ్ళని కలిస్తే మనకి ఏదో వచ్చేస్తుంది అనుకోవటం, ఇదంతా ఒక భ్రమలో ఉన్నాం మనం. అసలు అటువంటిది ఏమీ లేదు, మనిషితో అవసరం లేదు. మీకు కావలసింది మీ అంతరంగంలో మీ స్వీయ జ్ఞానం, మిమ్మల్ని మీరు కనుక్కోవటం, మీ సంపూర్ణతను మీరు తెలుసుకోవటం. దానికి ఎదుటోడు ఎవరు చెబితే మనకెందుకు, ఎవరైతే మనకెందుకు. మనకి మంచి కావాలి, మనకు కావాల్సిన మంచిని తీసుకుందాం. అందుకే నేను చెప్పిన వాటిలో కూడా మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ప్రపంచంలో ఎక్కడైనా మంచి కావాలనుకున్న వాళ్ళు మంచినే తీసుకుంటారు.
అలా చెడు చేసేవాళ్ళు చెడు చేస్తూనే ఉంటారు, అలా మనం ఏం చేయలేం కూడా. కాబట్టి మీరు ఆలోచించుకొని ముందుకు సాగండి. నచ్చని వాళ్ళు చక్కగా మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను, నాకు ఎటువంటి అనుభవము లేని సామాన్యుడిని. నన్ను నేను కొంచెం మంచిగా ఉంచుకోవడానికి నేను చేసుకుంటున్న స్వీయ ప్రయత్నమే ఈ శీర్షికలు, ఈ చదువు, ఆధ్యాత్మిక చదువు. ఇదొక ఆధ్యాత్మిక విద్యాలయం, అందులో నేను ఒక విద్యార్థిని. అందులో నాకు నేనే చెప్పుకుంటున్నాను, ఎంతో మంది మహాత్ములు అందించినటువంటి జ్ఞాన చదువుని నేను ఆ మహాత్ములు ఆల్రెడీ అందించి వెళ్ళారు గ్రంథాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో. దాన్ని నేను చదువుకుంటున్నాను అంతే. నేను చదువుకునేదాన్ని ఇక్కడ వినిపిస్తున్నాను. ఎందుకంటే ఒక మీడియా, ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఏర్పడింది కనుక ఇక్కడ మనుషులతో సంబంధం లేదు. వినేవాళ్ళు ఎవరో నేను తెలుసుకోవక్కర్లేదు, చెప్పేవాడు ఎవడో వాళ్ళు తెలుసుకోవక్కర్లేదు. ఎందుకనంటే అప్పుడేమవుతుందంటే అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తే శరీరమైన సృష్టి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. మళ్ళీ అది ఎందుకు? శరీరంతో ఆల్రెడీ మన కుటుంబాలు ఉన్నాయి, శరీరంతో ఆల్రెడీ మనకి కోరికలు ఉన్నాయి, పంచేంద్రియ కోరికలు ఉన్నాయి, ఆల్రెడీ శరీరంతో చచ్చిపోతున్నాం. మళ్ళీ శరీరంతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకొని గురువులని, శిష్యులని, దేవుళ్ళని, భక్తులని, భగవాన్లని అనేక పేర్లు పెట్టుకొని ఎందుకు ఈ గొడవ గోళలు? అసలు మీకు కావాల్సింది జ్ఞానం కదా. ఎవరి చుట్టూ తిరిగినా మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, నన్ను నేను తెలుసుకోవడం అంతే. నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాను. దాన్నే ఇక్కడ ఈ మీడియా మీదుగా, వ్యవస్థ మీదుగా చెబుతున్నా. మీడియా అంటే మధ్యలో మనకు ఉన్నది సోషల్ మీడియా. ఈ వ్యవస్థ ఈ అవకాశం కల్పించింది, అందుకని చెబుతున్నా. ఉపయోగపడితే ఉపయోగించుకోండి, తప్పులుంటే అసలు తీసుకోబాకండి. ఉపయోగం లేదనుకుంటే వదిలేయండి, నచ్చకపోయినా వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.